హలో ఎవ్రీవన్. ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి లాస్ట్ 1 మంత్ టైంలో క్విక్ రివిజన్ కోసము నేను ఈ లాస్ట్ పేపర్ అయిన తెలంగాణ ఫార్మేషన్ అనమాట. తెలంగాణ మూవ్మెంట్లో భాగంగా 3 పార్ట్స్ ఉంటాయి కదా, అందులో లాస్ట్ పార్ట్ 50 మార్క్స్, ఆల్మోస్ట్ 50 మార్క్స్ అనమాట. ఈ వీడియో చూస్తే ఆల్మోస్ట్ 50 మార్క్స్ మనం 50 మార్క్స్లో స్కోర్ చేయొచ్చు అనమాట. సో అందులో 1992 నుంచి 2014 వరకు ఈ వీడియోలో కంప్లీట్గా చూసేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ గురించి చూద్దాం ఫస్ట్ పాయింట్. అయితే ఫస్ట్ ఏంటి అంటే 1987 ఆ టైంలో ఏంటి అంటే ఫ్లాష్ అండ్ ఫెలోమస్ పత్రిక ఉండేదన్నమాట, ఈబి పద్మనాభంది. అతను టి ప్రభాకర్, తెలంగాణ ప్రభాకర్ యొక్క నాట్యకళా ప్రెస్లో చేస్తుండే. అయితే ఈ విబి పద్మనాభం కావచ్చు, ఇంకా నెక్స్ట్ కేశవరావు జాదవ్, వీళ్ళందరూ ఉంటుండే అనమాట. సో వాళ్ళ యొక్క ఏమంటారు సలహాలతో ఇతను తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ని స్టార్ట్ చేశాడు ఫస్ట్. ఆ తర్వాత డేట్ ఇంపార్టెంట్, 1988 జూలై 14కి తెలంగాణ ప్రభాకర్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ని స్టార్ట్ చేశాడు. ఇది మరి తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఏం చేసిందో చూద్దాము. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ మా తెలంగాణ పత్రికను ప్రచురించేదన్నమాట, ప్రారంభించింది. సో డేట్ ఇంపార్టెంట్, 1989 ఆగస్టు 13. అదేమో 1988 జూలై 14 ఏమో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అనమాట. ఇదేమో మా తెలంగాణ పత్రిక డేట్, ఇది ఇంపార్టెంట్. అయితే ఇది ఆవిష్కరణ సభ, ఒక స్టార్ట్ చేసేది ఒక సభ జరుగుతుంది కదా, ఎక్కడ జరిగిందని కూడా క్వశ్చన్ వస్తుంది. కాచిగూడలోని బసంత టాకీస్లో జరిగిందనమాట. మరి దానికి ఈ ఆవిష్కరణ సభకు అధ్యక్షుడు ఎవరు అంటే కేశవరావు జాదవ్. ముఖ్య అతిథి వచ్చేసి జస్టిస్ కొండ మాధవరెడ్డి. స్టేట్మెంట్ వైజ్గా అడుగుతాడనమాట, మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు ముఖ్య అతిథి అధ్యక్షుడు ఇట్లా సంథింగ్ అని. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఏం చేసిందంటే పర్స్పెక్టివ్ ఆన్ తెలంగాణ పుస్తకాన్ని కూడా ప్రచురించిందనమాట. సో మరి ఈ మా తెలంగాణ పత్రిక చేసింది ప్రత్యేక సంచికలు అంటారు కదా, ఇంపార్టెంట్ టాపిక్స్ని ఏవి రిలీజ్ చేసింది అంటే సో 3 చేస్తుంది అనమాట. ఒకటి వచ్చేసి 1989 కల్వకుర్తి ఎన్నికల్లో ఎన్టీఆర్ ఓడిపోతాడనమాట, పోటీ చేస్తాడు. సో అప్పుడు 1997 మలిదశ ఉద్యమంలో, అలాగే 2000లో టీఆర్ఎస్ పార్టీ సమయంలో అనమాట. సో ఇలా ఉన్నాయన్నమాట. ఇది ఒక పాయింట్. ఇక నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ TLSO అనమాట, తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అంటారు. సో మరి ఇది ఏం చేసింది, అసలు ఎవరు స్టార్ట్ చేశారు, ఇదంతా మనం ఇప్పుడు చూద్దాము. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 1992లో స్టార్ట్ అయిందనమాట. ఇది 1992లో స్టార్ట్ అయింది. సో ఎవరు స్టార్ట్ చేశారంటే కె మనోహర్ రెడ్డి అనమాట, ఆర్ట్స్ కళాశాలలో పొలిటికల్ సైన్స్ విద్యార్థి. అయితే సామిడి జగన్ రెడ్డి కాకతి అనే పుస్తకాన్ని ఇతను ప్రచురించాడనమాట. కాకతి అనే పుస్తకం కాకతి అనమాట, కాకతీయ అని వచ్చింది ఇక్కడ, కాకతి సామిడి జగన్ రెడ్డి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఈ TLSO ఏం చేసిందో చూద్దాము. MA తెలుగు సిలబస్లో ఆధునిక తెలంగాణ సాహిత్యంలో భాగంగా ఒక సిలబస్ని చేర్చాలి. అది ఏంటి అంటే ప్రజల మనిషి అనమాట. ఈ ప్రజల మనిషి ఎవరు రచించారు అంటే అల్వాలు స్వామి అనమాట. సో ఈ అల్వాలు స్వామి రచించాడు. సో అది సిలబస్లో చేర్చాలని డిమాండ్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి 1992 ఆగస్టులో ఏం చేసిందంటే జలసాధన సమితి యొక్క పాదయాత్ర సమావేశము ఆర్ట్స్ కాలేజ్లో నిర్వహించిందనమాట. నెక్స్ట్ వచ్చేసి 1993 ఏప్రిల్ 4th, 5th చిన్న రాష్ట్రాల సదస్సు అనేది జరుగుతుందన్నమాట ఓయూలో. సో దానికి ఎవరు వస్తారంటే మాజీ మంత్రి MP జార్జి ఫెర్నాండెజ్ వస్తాడనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇంకేం చేసిందంటే సాగునీటి ప్రాజెక్టులు చేసింది. మెదక్ జిల్లాలోని అల్కబీర్ పశువధశాలకు వ్యతిరేకంగా ఫ్లోరైడ్ సమస్యలపై చేసింది. అలాగే ఇప్పుడు తెలుగు మీడియంలో డిగ్రీ కంప్లీట్ అవుతుంది కదా, వాళ్ళకి PG ఎంట్రన్స్ కోసం కష్టపడింది. అలాగే కొన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయి కదా ఎయిడెడ్ కాలేజ్లో హాజరున్న, సో వాళ్ళ గురించి కూడా చేసిందనమాట. కొన్ని ఇలా చేసింది. TLSO చేసింది, గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి తెలంగాణ ముక్తి మోర్చా అనమాట, 1993 ఇలా స్టార్ట్ అయ్యిందనమాట. దీనికి కన్వీనర్గా ఎవరు చేశారని అడగొచ్చు, మేచినేని కృష్ణారావు అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరి తెలంగాణ ముక్తి మోర్చకు ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటిదంటే తెలంగాణ ముక్తి మోర్చకు సో ఆంధ్ర క్యాండిడేట్ ఒకతను మద్దతు తెలుపుతాడనమాట. అదేంటి అంటే ఎవరు మరి అంటే TLN రెడ్డి అనమాట, ఏపీ క్యాండిడేట్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక ఫోర్త్ పాయింట్ వచ్చేసి తెలంగాణ ప్రజాసమితి సదస్సు జరుగుతుంది 1994లో జనవరి 23కి హైదరాబాద్లో. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే అప్పుడు ప్రధాని ఎవరు అంటే దేవగౌడ అనమాట. 1996 ఆగస్టు 15కి అనౌన్స్ చేస్తాడు. ఏమని అంటే ఉత్తరప్రదేశ్ని విభజించి ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటిస్తాడనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. అయితే నిజామాబాద్ అడ్వకేట్ సమావేశం అనేది జరుగుతుంది, ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మలిదశ ఉద్యమంలో మొదటి సభ ఏది అని అంటే
అది నిజామాబాద్ అడ్వకేట్ సమావేశమే అనమాట 1996 అక్టోబర్ 27కి. అయితే పోషెట్టి ఆధ్వర్యంలో ఏఎస్ పోషెట్టి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి చీఫ్ గెస్ట్గా జయశంకర్ వస్తారనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక 6th పాయింట్ వచ్చేసి వరంగల్ సమావేశం మొగులయ్య హాల్లో జరుగుతుందన్నమాట 1996 నవంబర్ 1కి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఆర్డర్ వైజ్గా అడుగుతారు కదా, సో మనకు ఫస్ట్ ఏది జరిగింది, సెకండ్ ఏది జరిగింది అలా మనకు తెలిసి ఉండాలి. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మంజీరా రచయితల సంఘం సమావేశం అనమాట. సో 1996 నవంబర్ 20కి సిద్దిపేటలో జరుగుతుంది. ఇక 8th పాయింట్ వచ్చేసి హైదరాబాద్ ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ద మోస్ట్ ఇంపార్టెంట్ 1997 జనవరి 19కి ఏం చేస్తుందంటే ఇది అంటే ఏమంటారు సంస్కృతి వివక్షపై సభ చేస్తుందన్నమాట. సో ఎక్కడ అంటే వివేకవర్ధిని కాలేజ్ వద్ద అశోక్ టాకీస్లో చేస్తుంది. దీనికి నిర్వాహకుడు ఎవరు అని అడుగుతారు, పాషం యాదగిరి. మరి ఇది అసలు ఏంటి, ఏ ఉద్దేశంతో చేయబడింది అంటే గులాబ్ రసూల్ స్మారకార్థం ప్రతి సంవత్సరం సభ నిర్వహించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంది. అయితే మరి దీనికి కరపత్రం మొదటి వాక్యం అంటారు కదా, ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్, సొంత గడ్డపై పరాయి బిడ్డలుగా బతుకుతున్న సోదరుల ఆత్మగౌరవ ఉద్యమం అనమాట. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇందులోనే భాగంగా గాథ ఇన్నయ్య రచించిన దగాపడ్డ తెలంగాణ పుస్తకం తొలి సంచిక ఉంటుంది కదా, అది ఆవిష్కరించబడింది అనమాట. సో దగాపడ్డ తెలంగాణ. సో మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా కూడా అడుగుతారు ఇట్లాంటి బుక్స్ వచ్చినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి గద్దర్ తెలుసు కదా, సో గద్దర్ అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానం అనే పాట పాడతాడనమాట. నెక్స్ట్ జయశంకర్ యొక్క పుస్తకం తెలంగాణలో ఏం జరుగుతుంది ఆవిష్కరించబడుతుంది. సో ఒక స్పీచ్ ఇస్తాడనమాట ఇదంతా జయశంకర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1997 మార్చి 8కి భువనగిరి సభ జరపాలని నిర్ణయిస్తారు. ఇందులో హైదరాబాద్ ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో ఇది. ఇక భువనగిరి సభ గురించి నేర్చుకుందాము. 1997 మార్చి 8కు 9కు జరుగుతుంది. దీనికి కన్వీనర్ ఎవరంటే నాగారం అంజయ్య. తెలంగాణ హక్కుల సమితి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. సో మరి గద్దర్ ఉన్నారు కదా, సో నా తల్లి తెలంగాణ తిరగబడ్డ వీణ అని చెప్పేసి పాట పాడతాడు. సో ఇందులో వచ్చేసి అమ్మ తెలంగాణమా ఆకలి కేకన గానమా అనమాట, అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో భువనగిరిలోని ఇండియా మిషన్ హై స్కూల్లో ఇది జరుగుతుంది. సో ఈ భువనగిరి సభకు దగాపడ్డ తెలంగాణగా నామకరణం చేస్తారనమాట. మరి ఈ సదస్సు ప్రాంగణం ప్లేస్ ఉంటుంది కదా, దానికి వచ్చేసి నిజాం వ్యతిరేక పోరాట అమరవీరుల ప్రాంగణం అని నామకరణం చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఈ భువనగిరి సభని ఎవరు ప్రారంభించారు అంటే కాళోజీ నారాయణరావు. మరి కన్వీనర్ ఎవరు అంటే నాగారం మంజయ్య, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ మరి ఇందులో అంటే దేనికోసం పోరాడిందంటే, సో 1/70 చట్టం ఉంటుంది కదా, సో భూమి లేని వాళ్ళకు పంచడం కోసము, అలాగే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ప్లేస్లో ప్రాంతీయ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టాలని చెప్పేసి కొన్ని డిమాండ్స్ చేసింది అనమాట. భూ సంస్కృతుల కోసం కూడా చేసింది. సో ఇది. మరి నెక్స్ట్ వచ్చేసి 10th పాయింట్ వచ్చేసి సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ అనమాట 1997లో. సో ఇది ప్రజా సంఘాల నాయకులు అందరూ కలిసి ఓయూలో స్టార్ట్ చేస్తారనమాట. దీనికి అధ్యక్షుడు ప్రొఫెసర్ జయశంకర్, ఉపాధ్యక్షుడు కేశవరావు జాదవ్, జనరల్ సెక్రటరీ సింహాద్రి అనమాట. సో ఇవి జస్ట్ మనకు అధ్యక్షుడు ఎవరో తెలియాలి, ఇట్లాంటివి వస్తే కన్వీనర్స్ ఇట్లా అడుగుతారనమాట ఎగ్జామ్స్లో. ప్రాంతీయ అసమానతలు అభివృద్ధి ప్రత్యామ్నాయాలు అనే దానిపైన సెమినార్ కూడా కండక్ట్ చేస్తారు. డేట్ ఇంపార్టెంట్, 1997 ఆగస్టు 16కి 17కి. 1997లో చాలా ఉంటాయన్నమాట. నెక్స్ట్ 1997 జూలై 12కి 13కి సో తెలంగాణ ప్రగతి వేదిక జరుగుతుంది శ్రీ రాపోలు ఆనంద భాస్కర్ ఆధ్వర్యంలో. అయితే ఏంటిదంటే బతుకమ్మ పండుగ జరుపుకునే 9 రోజులను తెలంగాణ సంస్కృతి పరిరక్షణ దినోత్సవంగా ప్రకటిస్తారనమాట. ఎందులో ప్రకటన అంటే తెలంగాణ ప్రగతి వేదిక ఆధారంగా, ఓకేనా, ఇందులోనే. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ మహాసభ అనమాట. సో సూర్యాపేటలో జరుగుతుంది అనమాట 1997 ఆగస్టు 11కి. సో దీనిని ఏమంటారు సూర్యాపేట సభని అంటే దోకాదిన్న తెలంగాణ సదస్సు అని చెప్తారనమాట. సో దీనికి మెయిన్ రోలు మారోజు వీరన్న, దీనికి అధ్యక్షుడు మాత్రము చెరుకు సుధాకర్ అనమాట. సో కార్యదర్శి వి ప్రకాష్. సూర్యాపేట డిక్లరేషన్ ప్రతిపాదించింది ఎవరు అంటే చెరుకు సుధాకరు, గుర్తుపెట్టుకోండి. సుధాకరు, సూర్యాపేట, ఫస్ట్ లెటర్స్ చూసుకోండి, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. 13th పాయింట్ వచ్చేసి జై తెలంగాణ పార్టీ. జై తెలంగాణ పార్టీ 1997లో పటోల ఇంద్రారెడ్డి పెడతాడనమాట. 1998 జూలై 8లో ఇది కాంగ్రెస్లో విలీనం కావడం జరుగుతుంది. జై తెలంగాణ పార్టీ పటోల ఇంద్రారెడ్డి. నవ తెలంగాణ పార్టీ దేవేందర్ గౌడ్. తల్లి తెలంగాణ పార్టీ విజయశాంతి. ఇలా పార్టీస్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 14th పాయింట్ తెలంగాణ ఐక్యవేదిక 1997లోనే, ఇది కూడా 14th స్టార్ట్ అవుతుందన్నమాట ఓయూ లైబ్రరీలో. బట్ 16th పత్రికా ప్రకటన చేస్తారు. ఇందులో 28 సంస్థలు ఉంటాయి. ఇది ఎందుకు ఏర్పడింది మరి అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడింది. మరి దీని యొక్క కార్యాలయం ఎక్కడ ఉంటుందంటే జలదృశ్యం అనమాట. కొండ లక్ష్మణ్ బాపూజీ గారి ఇల్లు
ఇది కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా కూడా ఉంటుందన్నమాట. అయితే ఇది జలదృశ్యానికంటే ముందు కాచిగూడలో అనేది సుప్రభాత్ కాంప్లెక్స్లో ఉండేది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఐక్య వేదికలో టూ ఉంటాయి అన్నమాట. ఒకటేమో ఆర్గనైజింగ్ కమిటీ, రెండేమో స్టీరింగ్ కమిటీ. ఆర్గనైజింగ్ కమిటీ వచ్చేసి 28 సంస్థలు ఉంటాయి. స్టీరింగ్ కమిటీలో 11 మెంబర్స్ ఉంటారనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ 11 మెంబర్స్ కొత్తపల్లి జయశంకర్, కేశవరాజ్ యాదవ్, రాపూర్ ఆనంద్ భాస్కర్ ఇలా ఉన్నాయి కదా ఇక్కడ వీళ్ళు. అయితే ఐక్యవేదిక ఏం చేసిందంటే 1997 నవంబర్ 1కి నిజాం కాలేజ్ టు సికింద్రాబాద్ క్లాక్ టవర్ వరకు ర్యాలీ చేసిందనమాట. దీని బాధ్యత వి ప్రకాష్ తీసుకున్నారు. తెలంగాణ మహాసభ పత్రిక కూడా నడిపించాలన్నమాట వి ప్రకాష్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో గన్ పార్క్, అమరవీరుల స్తూపం అక్కడ తెలంగాణ పత్రిక ఆవిష్కరించడం జరిగింది. మా తెలంగాణ పత్రిక వేరు, తెలంగాణ పత్రిక వేరు అనమాట. సో కాళోజీ నారాయణరావు ఇది ప్రారంభించాడు. సో వి ప్రకాష్, శ్యామజగన్ రెడ్డి నడిపించారనమాట ఈ పత్రికని. మరి ఐక్యవేదిక చేసిన పనులు ఏంటి అంటే, ఐక్యవేదిక సభ్యులు విరాళాలు సేకరించి ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు 3,000 రూపాయల సహాయం చేశారు ఒకటి. నెక్స్ట్ ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారనమాట. అది ఏ గ్రామం అంటే రాయచూర్ గ్రామం, గట్టు మండలం అనమాట. మహబూబ్ నగర్ డిస్టిక్లోని గట్టు మండలంలోని రాయచూర్ గ్రామం ఇది. నెక్స్ట్ వచ్చేసి 1998లో ఆదిలాబాద్లో కలరా వస్తుంది అనమాట. అప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే ఇది అతిసార వల్ల వచ్చిన వ్యాధి అని చెప్పేసి పేర్కొంటుంది. సో దీనికి ఐక్యవేదిక ఖానాపూర్లో సమావేశం అయ్యి ఇది అసలు అతిసార వల్ల కాదు, ఇది కలరా అని చెప్పేసి నిర్ధారిస్తుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇదంతా బి జనార్దన్ రావు వల్ల వాల్ స్ట్రీట్ జర్నల్లో కూడా ప్రచురించబడింది. నెక్స్ట్ వచ్చేసి 15th పాయింట్, వరంగల్ డిక్లరేషన్ 1997 డిసెంబర్ 28, 29. 1997లో చాలా ఉన్నాయి చూడండి. అయితే దీనికి అధ్యక్షుడు ప్రొఫెసర్ సాయిబాబా అనమాట. అలాగే ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్ష అనే పేరుతో ఎక్కడ సభ జరిగింది అని క్వశ్చన్ వస్తుంది. హన్మకొండలో అనమాట. వరంగల్ డిక్లరేషన్ ప్రతిపాదించింది ఎవరు అంటే సాయిబాబా. ఇక పాయింట్ వచ్చేసి తెలంగాణ జనసభ అనమాట. 16th పాయింట్. అయితే ఫస్ట్ తెలంగాణ జనసభ అనేది 1985లోనే స్టార్ట్ అవుతుందన్నమాట. సత్యనారాయణ అధ్యక్షుడిగా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ తిరిగి 1998లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎక్కడ అంటే అంబర్పేటలోని రాణా ప్రతాప్ హాల్లో జరిగిన సదస్సుతో మళ్ళీ ఆవిర్భవిస్తుంది. సో జనసభ కన్వీనర్ ఎవరు అంటే భూమయ్య. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ఎంటీ ఖాన్. గుర్తుపెట్టుకోండి. జన తెలంగాణ మాసపత్రిక ఆవిష్కరించడం జరుగుతుందన్నమాట. జన పేరులోనే ఉంది కదా. పత్రికలు వచ్చి ఒక వన్ సైడ్ ఇట్లా వచ్చి మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా, అంటే ఎవరు స్టార్ట్ చేశారని చెప్పేసి మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా అడుగుతారు. సో తెలంగాణ పత్రిక, మా తెలంగాణ పత్రిక, జన తెలంగాణ పత్రిక, మహాసభ పత్రిక, సంథింగ్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ జన తెలంగాణ మాసపత్రిక ఆవిష్కరణ ఎవరు ప్రారంభించారు అంటే కాళోజీ నారాయణరావు. ఇతను కిట్టు తెలంగాణ నినాదాన్ని ఇచ్చాడు. ఇది ఇంపార్టెంట్. ఇక 18th పాయింట్ వచ్చేసి తెలంగాణ కళా సమితి. ఇవన్నీ జనసభకు, ఇది ఫస్ట్ ముందు చెప్పింది కదా ఈ జనసభ, దానికి అనుబంధ సంస్థ అనమాట. 1998 తెలంగాణ సంస్కృతి వైభవాన్ని తెలియజేయడం కోసం ఈ తెలంగాణ కళా సమితి అనేది ఆవిర్భవించింది. దీనికి కన్వీనర్ వచ్చేసి జహంగీర్, కో కన్వీనర్ బెల్లి లలిత. జహంగీర్ మెదక్ జిల్లా, బెల్లి లలిత నల్గొండ డిస్టిక్ అనమాట. సో మే 1999లో భువనగిరిలో హత్య చేశారనమాట బెల్లి లలితని. నెక్స్ట్ తెలంగాణ విద్యార్థుల వేదిక 1998 అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. సో తెలంగాణ జనసభకు ఇది కూడా అనుబంధ సంస్థ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అధ్యక్షుడు కాసిం హోయూ స్టూడెంట్. అయితే ఇది ఏం చేసిందంటే, సో ఇది సున్నం కొన్నారెడ్డి ఆగడాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిందనమాట. సో బాధితులకు 4 లక్షల నష్టపరిహారం ఇప్పించింది. నెక్స్ట్ ఇది వచ్చేసి 2000 సంవత్సరంలో ప్రజా చైతన్య యాత్రలు కూడా చేసిందనమాట. ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక పాయింట్ వచ్చేసి తెలంగాణ స్టడీస్ ఫోరం 1998. సో ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా ఇది ఏర్పడింది. అధ్యక్షుడు గాదె ఇన్నయ్య, ఉపాధ్యక్షుడు పిట్టల శ్రీశైలం. సో ఉపాధ్యక్షుడి ప్లేస్లో గాదె ఇన్నయ్య, అధ్యక్షుడి ప్లేస్లో పిట్టల శ్రీశైలం ఇచ్చి ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తారనమాట. మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ చూసి మీకు అర్థమవుతుంది. ఇక 21 పాయింట్ ఏంటిదంటే తెలంగాణ జన సంఘటన. ఇది సిపిఐ ఎంఎల్ జనశక్తి ఆధ్వర్యంలో స్టార్ట్ అయిందనమాట. సో కరీంనగర్ కళాభారతి భవనంలో సభ జరుగుతుంది. అధ్యక్షుడు చెల్లా శంకర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఉద్యమ వేదికలు జరుగుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్. తెలంగాణ పోరాట వేదిక నల్గొండలో జరుగుతుంది. ఉద్యమ వేదిక మహబూబ్ నగర్, ప్రజావేదిక రంగారెడ్డి, చైతన్య వేదిక మెదక్. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ డిస్టిక్లో ఏ వేదిక. నెక్స్ట్ చైతన్య వేదిక సదస్సు అని చెప్పాను కదా.
సిద్దిపేటలో జరుగుతుందంట, మెదక్ డిస్టిక్లోని సిద్దిపేటలో జరుగుతుంది 1998 ఫిబ్రవరి 14th 15th. అయితే ప్రజాకళా మండలి మొదటిసారిగా తెలంగాణపై పాఠ్య పుస్తకాలను విడుదల చేసిందనమాట. ఇక లాస్ట్ పాయింట్ వచ్చేసి, అంటే నేనేం చెప్పాను, 1992 నుంచి 2000 వరకు అనమాట. ఇది ఫస్ట్ సెషను. నీరు మనం వ్యాసాలు రాసింది ఎవరు అంటే ఎస్ ప్రభాకర్ అనమాట. జల విజ్ఞానం శీర్షిక ఎవరు అంటే ఆర్ విద్యాసాగర్ అనమాట. సో ఇతను నీళ్లు నిజాలన్న పుస్తకాన్ని కూడా రచించాడు. అయితే వి ప్రకాష్ ఇతను ఏం చేశాడంటే భారీ మధ్యతరగా ప్రాజెక్టులపై వ్యాసాలు కూడా రాశాడు. ఇక ఈ వ్యాసాలను ప్రచురించిన వారు ఎవరు అంటే మల్లేపల్లి లక్ష్మయ్య, కె రామచంద్రమూర్తి. ఇదంతా 1992 నుంచి అంటే 2000 వరకు. 2001 రివిజన్ చూద్దాం అనమాట. 2001లో ఏమైంది, ఓన్లీ 2001 ఇయర్లో ఏమేమి జరిగింది, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, సో రివిజన్ చేద్దాం అనమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే, ఈ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది అనమాట 2001లో. సో అంతకంటే ముందు ఈ తెలంగాణ రాష్ట్ర సమితి, ఈ టీఆర్ఎస్ పార్టీ ఎవరు స్థాపించారు అంటే కేసీఆర్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఏం లేదు, కేసీఆర్ మనకు సిద్దిపేట డిస్టిక్ అనమాట, తనది చింతమడక గ్రామము, ఇది అందరికీ తెలుసు. అయితే ఏంటి అంటే తనకు రాజకీయ గురువు ఉంటారు, చిన్నప్పుడు ఒక గురువు ఉంటారనమాట, 2 గురువులు ఉంటారు. సో వాళ్ళు వచ్చేసి మృత్యుంజయ వర్మ, రాజకీయ గురువు వచ్చేసి మదన్ మోహన్ అనమాట. ఇవి బేసిక్ డీటెయిల్స్. తర్వాత ఇక్కడ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే, ఈ కేసీఆర్ అంటే కేసీఆర్ గారు ఈ కింది వాటిలో ఏ శాఖలకు మంత్రిగా పనిచేస్తారని చెప్పేసి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో ఆ టైంలో ఏంటి అంటే కరువు శాఖ మంత్రి, రవాణా శాఖ మంత్రి, డిప్యూటీ స్పీకరు, ఈ 3 చేశాడు. సో ఈ 3 కాకుండా వేరేది ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారనమాట. సో అందుకే మనకు తెలియాలి. ఫస్ట్ వచ్చేసి 1987 నుంచి 88 వరకు కరువు శాఖ మంత్రి, 96 నుంచి 99 వరకు రవాణా శాఖ మంత్రి, ఆఫ్టర్ 1999 అంటే చంద్రబాబు నాయుడు ఉన్న టైంలో డిప్యూటీ స్పీకర్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, డిప్యూటీ స్పీకర్. ఇది ఫస్ట్ పాయింట్, మనకు ఏ శాఖలో పనిచేశాడో తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ 2001 ఏప్రిల్ 27th, డేట్ ఇంపార్టెంట్, ప్రతి డేట్ ఇంపార్టెంట్. ఏప్రిల్ 27th టీఆర్ఎస్ పార్టీ అనేది ఆవిర్భవించిందంటే స్థాపించారనమాట. ఎవరు అంటే కేసీఆర్. ఎక్కడ అంటే జలదృశ్యంలో స్థాపించారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మే 11th ఏమైందంటే ఫ్లాగ్ హోస్టింగ్ జరిగింది. ఇక్కడ క్వశ్చన్స్ ఒకటి అడుగుతారనమాట, జలదృశ్యం అనగా ఏంటి అంటే ఒక ఇల్లు అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటిదంటే, ఈ టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత ఫస్ట్ జరిగిన సభ ఏంటి అంటే ఈ కరీంనగర్ సింహగర్జన సభ అనమాట. కరీంనగర్ సింహగర్జన సభ ఎప్పుడు జరిగిందంటే May 17th జరిగిందనమాట. ఏప్రిల్ 27th పార్టీ పెడితే May 17th ఫస్ట్ సభ జరిగింది. ఎక్కడ అంటే కరీంనగర్లో. దానినే కరీంనగర్ సింహగర్జన సభ అంటారు. టీఆర్ఎస్ పార్టీ యొక్క ఫస్ట్ మీటింగ్ అనమాట. దీనికి అధ్యక్షుడు ఎవరు అంటే పొట్టి భూపతి. వెల్కమ్ స్పీచ్ ఉంటుంది కదా, ఉపన్యాసం, అది ఎవరిచ్చారు అంటే విజయరామారావు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఎవరు వచ్చారు అతిథులు, మరి గెస్ట్లు ఎవరు వచ్చారు అంటే శిబు సోరెను, అగ్నివేష్, వీళ్ళిద్దరు వచ్చారనమాట. ప్రతి దాంట్లో శిబు సోరెన్ అనేది కనిపిస్తాడు. ఇది కరీంనగర్ సింహగర్జన. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి అన్నమాట. జూలైలో జరుగుతాయి. అయితే టీఆర్ఎస్ కూడా పాల్గొంటుందన్నమాట. సో దాని యొక్క పార్టీ గుర్తు ఏంటి అంటే రైతు నాగలి. ఫస్ట్ ఏది టీఆర్ఎస్ పార్టీ గుర్తు అంటే రైతు నాగలి అనమాట. అయితే ఇందులో 2 జిల్లా పరిషత్ చైర్మన్ గెలుస్తుందన్నమాట. 2 జిల్లా పరిషత్ చైర్మన్ గెలుస్తుంది. సో ఎవరెవరు వాళ్ళు అంటే నిజామాబాద్లోనేమో సంతోష్ రెడ్డి, కరీంనగర్లో కేవీ రాజేశ్వరరావు. ఈ 2 నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరు అంటే సంతోష్ రెడ్డి, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరుగా గెలిచారు అంటే కేవీ రాజేశ్వరరావు అనమాట. అయితే ఇలా గెలిచింది కదా, గెలవగానే 2001 ఆగస్టు 18th టీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా రిజిస్టర్ అయిందనమాట. ఎన్నికల కమిషనర్ వద్ద రిజిస్టర్ అయింది. ఇది కూడా డేట్ ఇంపార్టెంట్. 2001 ఆగస్టు 18th రాజకీయ పార్టీగా రిజిస్టర్ అయ్యింది. ఇది 4th పాయింట్. మరి 5th పాయింట్ ఏంటి అంటే సిద్దిపేటలో ఉప ఎన్నిక జరుగుతుందన్నమాట సెప్టెంబర్ 22nd. అయితే ఆ ఉప ఎన్నికల్లో భాగంగా కేసీఆర్కి శ్రీనివాస్ రెడ్డికి మధ్య పోటీ అనమాట. ఇందులో కేసీఆర్ గారు విన్ అవుతారు. సో 58,712 ఓట్లతో గెలుస్తాడు. ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ 58,000 ఓట్లు అని చెప్పేసి ఓరిపైన గెలుస్తాడు శ్రీనివాస్ రెడ్డి. డేటు సిద్దిపేట ఉప ఎన్నిక. నెక్స్ట్ వచ్చేసి 6th వన్ వచ్చేసి ప్రజాగర్జన అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ అంటే ఖమ్మంలో. సో ఖమ్మం ప్రజాగర్జన జరుగుతుంది ఖమ్మంలో 2001 నవంబర్ 17th. అధ్యక్షుడు వచ్చేసి గోపీనాథ్. ఇవన్నీ 2001లో జరిగినాయి అనమాట. చాలా ఇంపార్టెంట్ 2001లో. అయితే కేసీఆర్ గారు ఏ శాఖలకు వర్క్ చేశారు ఇది తెలియాలి. సో నెక్స్ట్ వచ్చేసి
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ఎక్కడ ఏంటి అని చెప్పేసి ఫస్ట్ మీటింగ్ కరీంనగర్ సింహగర్జన. సో ఆర్డర్ సీక్వెన్స్ కూడా అడగవచ్చు. సో మనకు 2001లో ఏం జరిగిందో మనకు క్లియర్ కట్గా మనకు ఒక ఐడియా వస్తే మనకు ఆర్డర్ సీక్వెన్స్ అని అడుగుతారు కదా, 2002వి 2003వి మిక్స్ చేసి అడుగుతారు. సో అప్పుడు మనకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో అందుకే నేను ఇయర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇలాంటి సిరీస్ కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో 2002 ఇయర్ది చూద్దామన్నమాట. ఇలా అయితే మనం ఇయర్ వైజ్గా డివైడ్ చేస్తే ఏమవుతుందంటే చాలా ఈజీగా మనకు రివిజన్ అయిపోతుంది. మనకి ఈజీగా ఈ ఇయర్లో ఇది అయ్యింది అనే ఐడియా వస్తుంది. మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, రివిజన్ అవుతుంది, మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. ఎవరు గెలుస్తారు? ఫస్ట్ వచ్చేసి సంతోష్ రెడ్డి, కేవి రాజేశ్వరరావు, కరీంనగర్, నిజామాబాద్, ఈ 2 డిస్టిక్స్. రాజకీయ పార్టీగా ఎప్పుడు రిజిస్టర్ అయ్యింది? ఇవన్నీ 2001. ఇలా ఇయర్ వైజ్గా చదువుకుంటే మనకు ఆప్షన్లో ఏమి ఇస్తారంటే 2001, 2002, 2003, 2004 అని డేట్స్తో సహా ఇస్తాడనమాట. మనకి ఇయర్ ఐడియా ఉంటే మనకు ఆప్షన్ అనేది మనకు మంచిగా ఫోకస్గా పెట్టగలుగుతాము. ఇలాంటి సిరీస్ కావాలంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయి ఎప్పుడు అంటే 2002 జనవరిలో జరుగుతాయి అన్నమాట. 22కి జరుగుతాయి. అయితే 2 కార్పొరేట్ స్థానాలు గెలుస్తుందన్నమాట టీఆర్ఎస్ పార్టీ గురించి ఎందుకు వస్తుందంటే మనకు తెలంగాణ ఫార్మేషన్ హిస్టరీ అంటేనే టీఆర్ఎస్ పార్టీ. సో ఇవన్నీ తెలంగాణ ఎలా సాధించుకుందో చూద్దాం. అయితే ఫస్ట్ ఏంటంటే 2002 జనవరి 22 2 కార్పొరేట్ స్థానాలు గెలుచుకుంది జిహెచ్ఎంసీ ఒక కార్పొరేట్ ఏంటిదంటే మాణికేశ్వరి నగర్ అనమాట. సో అందులో ఎవరు గెలిచారు అంటే యాదయ్య. నెక్స్ట్ మోహన్జీ మార్కెట్, పద్మారావు. ఈ నేమ్స్ ఇంపార్టెంట్. సో మనకు స్టేట్మెంట్ వైజ్గా అడుగుతారు. అయితే నాయన నరసింహారెడ్డి ఉన్నారు కదా, తను మేయర్ స్థానానికి పోటీ చేశాడు, బట్ గెలవడనమాట, ఓడిపోతాడు. సో ఇది పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. 2002లో ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు. నెక్స్ట్ వచ్చేసి 2002 ఫిబ్రవరి ఆ టైంలో ఏమవుతుంది అంటే అప్పుడు సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. సో ఇప్పుడు ఈ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత అంటే స్థాపించిన తర్వాత సో ఫస్ట్ కరీంనగర్లో సింహగర్జన అనేది జరుగుతుంది. మరి కరీంనగర్లో సింహగర్జన జరిగిన తర్వాత సో దానికి చాలా ఎక్కువ జనాలు వస్తారనమాట. సో ఆ సభ కొంచెం ఎక్కడ టీఆర్ఎస్ పార్టీ అనేది ఏమంటారు రోజుకు డెవలప్ అవుతూ ఉంటుందన్నమాట. సో అది చూసిన చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ స్థాపించాలని చెప్పాను కదా, జలదృశ్యం కదా. సో ఆ జలదృశ్యం పైన దాడి చేస్తారనమాట. ఎవరు అంటే పోలీసులు దాడి చేస్తారు. అంటే చంద్రబాబు నాయుడు దాడి చేపిస్తాడు అనమాట. ఎప్పుడు డేట్ అడుగుతారు? 2002 ఫిబ్రవరిలో గుర్తుపెట్టుకోండి. ఇది 2002 జలదృశ్యంపై దాడి. ఇక థర్డ్ వచ్చేసి వికారాబాద్ శంకరావం జరుగుతుంది మార్చ్ 27కి 2002. ఇవన్నీ 2002. నెక్స్ట్ వచ్చేసి 4th పాయింట్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు 1 year అవుతుంది కదా 2002 ఏప్రిల్ 27కి. సో టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 1 year అవుతుంది. సో ఆ 1 year అంటే మొదటి వార్షికోత్సవం ఎక్కడ జరుగుతుంది అంటే నల్గొండలో జరుగుతుంది అనమాట. సో నల్గొండలోని ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్లో జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో దానికి ఎవరెవరు వస్తారు మరి అతిథులు అంటే షిబు సోరెన్, అజిత్ సింగ్, భీమ్ సింగ్. సో షిబు సోరెన్, అజిత్ సింగ్, భీమ్ సింగ్ ఇలా గుర్తుపెట్టుకోండి. షిబు సోరెన్ ప్రతి దాంట్లో ఉంటాడు. సో ఇది మొదటి వార్షికోత్సవ సభ ఎక్కడ? నల్గొండ. మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ పల్లబాట కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తారు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 7 వరకు. అయితే టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఎవరు ఆ టైంలో అంటే నిమ్మ నరసింహారెడ్డి అనమాట. తను గుండెపోటుతో చనిపోతాడనమాట ఆ టైంలో. పల్లెబాట కార్యక్రమం ఆ టైంలో చనిపోతాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మరి ఏంటి అంటే ఇంకొకటి ఏం చేశారు కేసీఆర్ అంటే అక్టోబర్ 28, 2002 అక్టోబర్ 28కి భూపాలపల్లి ఉంది కదా. సో భూపాలపల్లిలో వెంటనే విద్యుత్పాదక కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాడనమాట. సో ఆ డిమాండ్తో ఒక సభ నిర్వహిస్తాడు. సో ఇది సక్సెస్ అవుతుంది. ఎందుకు సక్సెస్ అవుతుంది అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే 500 మెగావాట్ల విద్యుత్ అనేది ఒక విద్యుత్ కేంద్రాన్ని అనేది ఏర్పాటు చేస్తుంది అనమాట. ఎక్కడ అంటే భూపాలపల్లిలో. ఇది 6th పాయింట్. మరి 7th పాయింట్ ఏంటి అంటే తెలంగాణ జలసాధన ఉద్యమం అనేది జరుగుతుంది. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. సో తెలంగాణ జలసాధన ఉద్యమం అనేది జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎక్కడి వరకు అంటే డిసెంబర్ 25 నుంచి 2003 జనవరి 6 వరకు. సో ఇది ఒక తెలంగాణ జలసాధన ఉద్యమమే 2003 to 2 yearsలో ఉంటుందన్నమాట. కన్ఫ్యూజ్ అవ్వకండి. సో దీనికి ఎవరెవరు వస్తారంటే 3 వస్తారనమాట. శిబు సోరెను, రామ్ విలాస్ పాశ్వాను, మేధా పట్కార్ అన్న అతను వస్తారనమాట. 3 వస్తారు. అయితే దీని యొక్క ముగింపు సభ ఎప్పుడు జరుగుతుంది? జనవరి 6కి జరుగుతుంది కదా. ఎక్కడ అంటే సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతుంది అనమాట. ఇవన్నీ ఈ 7 టీఆర్ఎస్ నాయకుల ఢిల్లీ యాత్ర అన్నమాట. 2003 మార్చ్ 27కి జరుగుతుంది. అంటే 1000 కార్లతో ఢిల్లీ వెళ్తారనమాట.
సో రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను అంటే రాష్ట్ర ఏర్పాటు గురించి దేశవ్యాప్తంగా తెలియడం కోసం ఇది చేస్తారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారంటే ఫలక్నామా ప్యాలెస్ నుంచి స్టార్ట్ అవుతారు, ఢిల్లీ రామ్లీలా మైదానం వరకు వెళ్తారనమాట. సో దీనికి చీఫ్ గెస్ట్ ఎవరు వస్తారు అంటే రామ్ విలాస్ పాస్వాన్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ వన్ పాయింట్. మార్చి 27. అదే 2002 మార్చి 27కి ఏమైందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి వరంగల్ చైత్రయాత్ర. వరంగల్ చైత్రయాత్ర అంటే ఏంటిదంటే ఈ టీఆర్ఎస్ స్థాపించి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా 2వ వార్షికోత్సవ సభ అనమాట ఏప్రిల్ 27కి జరుగుతుంది. దీనికి గెస్ట్ వచ్చేసి అజిత్ సింగ్ వస్తాడు. ఇతను వ్యవసాయ శాఖ మంత్రి. బన్వర్లాల్ పురోహిత్ వస్తాడు. ఇతను విదర్భ ఉద్యమ నాయకుడు అనమాట. నెక్స్ట్ బాబులాల్ తివారీ వస్తాడు, బుందేల్ఖండ్ ఉద్యమ నాయకుడు. అయితే ఇందులో స్పెషల్ ఏంటి మరి అంటే కేసీఆర్ సైకిల్ తొక్కుతూ అటెండ్ అవుతాడనమాట ఈ యాత్రకి, వరంగల్ చైత్రయాత్ర. ఇది సెకండ్ పాయింట్. మరి థర్డ్ పాయింట్ ఏంటిదంటే కేసీఆర్ కొన్ని పాదయాత్రలు చేశాడనమాట 2 మెయిన్గా. సో అవి ఏంటివంటే రాజోలిబండ ప్రాజెక్టు విషయంలో దానికి నిరసనగా చేస్తాడనమాట. అలంపూర్ నుంచి గద్వాల్ వరకు 2003 May 20 నుంచి May 25 వరకు. ఇవన్నీ 2003 ఇయర్వి అనమాట. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటిదంటే ఈ టీఆర్ఎస్ శాసనసభ్యుడు ఎవరు అంటే రవీంద్రనాథ్ అనమాట. ఇతను మహబూబ్ నగర్ అనమాట కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరాహార దీక్ష చేస్తారనమాట 3 days జూలైలో. ఇంకా సెకండ్ పాదయాత్ర వచ్చేసి ఈ కేసీఆర్ది నాగార్జున సాగర్ ఎడమ కాలువ సమస్యపై చేస్తాడు. ఆగస్టు 25 నుంచి 30 వరకు. కోదాడ నుంచి హాలియా వరకు చేస్తాడు. ఇవి పాదయాత్రల గురించి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే కొల్లాపూర్ కోలాహలం ఆగస్టు 24. నాగర్ కర్నూల్ నగారా సెప్టెంబర్ 15. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంటే ఆర్డర్ అడుగుతాడు అనమాట, సీక్వెన్స్. నెక్స్ట్ ఇక్కడ ఈ నాగర్ కర్నూల్ నగారా కన్నా ముందు నేషనల్ ఫ్రంట్ ఫర్ న్యూ స్టేట్స్ జరుగుతుంది సెప్టెంబర్ 9కి. ఎక్కడ అంటే ఢిల్లీలోని మౌలాంకర్ హోటల్ జాతీయ సదస్సు జరుగుతుంది అనమాట అక్కడ. సో దీనికి గెస్ట్ ఎవరు వస్తారంటే శిబు సోరెన్ వస్తాడు. దీనికి కన్వీనర్గా అంటే నేషనల్ ఫ్రంట్ ఫర్ న్యూ స్టేట్స్కి కేసీఆర్ కన్వీనర్ అనమాట. 7th పాయింట్ వచ్చేసి పల్లెబాట కార్యక్రమం అవుతుంది. సో 2002లో కూడా పల్లెబాట కార్యక్రమం అవుతుందన్నమాట. నిమ్మ నరసింహారెడ్డి సంథింగ్ తన గుడ్న పొడితో చనిపోతాడు కదా. సో ఇది 2003లో కూడా జరుగుతుంది, అక్టోబర్ 22 నుంచి నవంబర్ 2 వరకు. ఇక్కడ మేడారం నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. మెయిన్ పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అడుగుతారు. నెక్స్ట్ 8th పాయింట్ వచ్చేసి నవంబర్ 19కి లైన్గా కొన్ని సింహగర్జన అని చెప్పేసి, వీరగర్జన అని చెప్పేసి, కథనమేరి సభ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. అవి ఎక్కడ జరుగుతాయి ఆర్డర్ అడుగుతాడనమాట, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి నవంబర్ 19 సింగూరు సింహగర్జన సంగారెడ్డిలో జరుగుతుంది. నవంబర్ 21 పాలమూరు సింహగర్జన మహబూబ్ నగర్. డిసెంబర్ 3 హిందూరు సింహగర్జన నిజామాబాద్. ఓరుగల్లు వీరగర్జన జనగాం. కథనబేరి సభ కరీంనగర్ అనమాట. సో డేట్స్ కూడా చూడండి ఇక్కడ నవంబర్ 19, నవంబర్ 21, డిసెంబర్ 3, డిసెంబర్ 5, డిసెంబర్ 16. ఇవన్నీ మనకు 2003లో జరిగిందనమాట. నెక్స్ట్ హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో తెలంగాణ మూమెంట్లో భాగంగా 2004 ఇయర్లో ఏం జరిగిందో రివిజన్ చేద్దాము. ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ 1 మంత్లో క్విక్గా రివిజన్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట, చాలా తక్కువ టైంలో. సో 2004 ప్రీవియస్ వీడియోలో 2001, 2, 3 చేశాను. ఈ వీడియోలో 2004 అనమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే 2004లో ఎన్నికలు జరుగుతాయి. సో ఆ ఎన్నికల గురించి చూద్దాము, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎన్ని సీట్లు ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎవరు ఆ టైంలో అంటే డి శ్రీనివాస్ అనమాట. సో ఇది టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో కలవాలి అని చెప్పేసి వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు. సో ఫస్ట్ కేసీఆర్ గారు ఒప్పుకోరు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు అంటే గులాబ్ నబీ ఆజాద్. ఇతను తన సంథింగ్ తినతోని సోనియా గాంధీ ఈ బాధ్యతలు అప్పచెప్తుంది అనమాట. సో ఈయన వల్ల ఏంటిదంటే కొన్ని కాంగ్రెస్ అధికారంలో వస్తే తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ ఇస్తారు సోనియా గాంధీ కూడా. సో అప్పుడు టీఆర్ఎస్ ఏం చేస్తుందంటే కాంగ్రెస్లో విలీనం అవుతుంది. అప్పుడు పొత్తులో జరుగుతుందన్నమాట, అంటే పోటీ. సో టీడీపీ ఒక సైడు, బీజేపీ ఒక సైడు, ఇంకో సైడు కాంగ్రెస్, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, ఈ 4 ఒకటి అనమాట. సో ఎన్నికలు జరుగుతాయి. అయితే ఒప్పందం ఏంటి మరి అంటే టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు 119 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి కదా, అందులో 42 స్థానాలలో పోటీ చేసేటట్లు, అలాగే లోక్సభ స్థానాలు ఎన్ని ఉంటాయి 17 ఉంటాయి కదా. సో 17 స్థానాలకి 6 స్థానాల్లో పోటీ చేసేటట్టు ఒక ఒప్పందం కుదుర్చుకుంటారనమాట టీఆర్ఎస్. మరి ఏంటి రిజల్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ 42 అసెంబ్లీ స్థానాలు కదా, అందులో 26 స్థానాలు గెలుస్తుంది ఏంటి టీఆర్ఎస్. 6 లోక్సభ స్థానాలు కదా, అందులో 5 గెలుస్తుంది అనమాట. ఆ 5 ఏంటి ఇంపార్టెంట్, ఆ 5 ఏంటి అంటే కేంద్రంలో కేసీఆర్ కరీంనగర్, ఆలయ నరేంద్ర మెదక్, టి మధుసూదన్ ఆదిలాబాద్,
బి వినోద్ కుమార్ హన్మకొండ, డి రవీందర్ నాయక్ వరంగల్. మళ్ళీ చెప్తున్నా వినండి. కేసీఆర్ కరీంనగర్, ఆలే నరేంద్ర మెదక్, మధుసూదన్ ఆదిలాబాద్, వినోద్ కుమార్ హన్మకొండ, రవీందర్ నాయక్ వరంగల్. ఇది అయితే మరి 6 ఉన్నాయి కదా లోక్సభ స్థానాలు, అందులో 5 గెలుచుకున్నారు కదా. సో మరి 6 ఓడిపోయింది అన్నారు కదా, అదేంటిదంటే కేఎస్ రత్నం అనమాట, నాగర్ కర్నూలు. ఇది ఓడిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ మెజార్టీ రాలేదన్నమాట. సో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం అంటే అన్ని చిన్న చిన్న పార్టీలు అన్నీ కలిపి మెజార్టీతోని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. సో అందులో భాగంగా టీఆర్ఎస్ కూడా ఉంటుందన్నమాట. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తానని కామన్ మినిమం ప్రోగ్రాంలో ప్రకటనకు ఒప్పుకుందనమాట సోనియా గాంధీ. సో అప్పుడు ప్రధాని ఎవరవుతారు? మన్మోహన్ సింగ్ అవుతాడు. ఏపీ సీఎం ఎవరవుతారు అంటే రాజశేఖర్ రెడ్డి అవుతాడు అనమాట, వైఎస్ఆర్ అవుతారు. సో మే 13కి ప్రమాణ స్వీకారం చేస్తారనమాట. సో మరి కేంద్రంలో మంత్రులు 2 మంత్రి పదవులు ఇస్తారనమాట ఇద్దరికి. ఒకటేమో కేసీఆర్కి, ఇంకోటేమో ఒకటేమో కేసీఆర్కి, ఇంకోటేమో ఆలే నరేంద్రకి ఇస్తారనమాట. సో కేసీఆర్కి వచ్చేసి ఫస్ట్ ఓడరేవుల మంత్రిత్వ శాఖ ఇస్తారు. సో దానికి డిఎంకే పార్టీ ఏం చెప్తుందంటే అసలు తెలంగాణలో ఓడరేవు తీర ప్రాంతమే లేదు, అసలు తనకు ఎందుకు అని చెప్పేసి అంటారనమాట. సో డిఎంకే పార్టీకి ఇస్తారు. సో తినేమంటాడంటే నాకు తెలంగాణ రావడం ఇంపార్టెంట్, ఇట్లాంటి పదవులు అవసరం లేదంటాడు. సో ఆ 6 months ఖాళీ ఉంటాడనమాట. ఆఫ్టర్ 6 months ఏమవుతుందంటే కార్మిక ఉపాధి శాఖ ఇస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆలే నరేంద్ర, ఇతనికి గ్రామీణాభివృద్ధి ఇస్తారనమాట. సో ఇందులో రాయడం మిస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రంలో ఎవరెవరికి ఏమేమి ఎమ్మెల్యే స్థానాలు దక్కాయో చూద్దాము. సో జి విజయరామారావు పౌర సరఫరా శాఖ, ఏ చంద్రశేఖర్ చిన్న నీటి పారుదల శాఖ, హరీష్ రావు యువజన సర్వీసులు ప్రింటింగ్ స్టేషనరీ. చాలా ఇంపార్టెంట్ ఇవి, ఎవరు ఏంటి అని చెప్పేసి అడుగుతారు మనకు Group 2 లెవెల్లో అయితే. సో లక్ష్మీకాంతారావు బీసీ సంక్షేమ శాఖ, నాయని నరసింహారెడ్డి సాంకేతిక విద్య, నెక్స్ట్ సంతోష్ రెడ్డి రవాణా శాఖ. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ 2004 June 7th ఏంటిదంటే అబ్దుల్ కలాం రాష్ట్రపతి అనమాట. సో తను ఏమంటాడంటే సరైన సమయంలో సంప్రదింపుల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పేసి ఒక హామీ ఇస్తాడనమాట. సో 2004 ఇయర్ ఎన్నికలు అనమాట. ఎన్ని స్థానాలు గెలుచుకుంది, ఎన్ని స్థానాలకు పోటీ చేసింది, ఎవరెవరు కేంద్ర మంత్రులు అయ్యారు, అలాగే ఎమ్మెల్యేస్ అయ్యారు రాష్ట్రంలో, ఎవరు పిఎం, ఎవరు సీఎం అని చెప్పేసి మొత్తం 2004లో ఎన్నికలు ఉంటాయి. నెక్స్ట్ 2005 చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో తెలంగాణ మూమెంట్లో భాగంగా 2005 ఇయర్లో ఏం జరిగిందో చూద్దాము. ఎవరైతే Group 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి క్విక్ రివిజన్ అనమాట. క్విక్ రివిజన్ కోసం ఈ వీడియో చూడండి. ఎవరైతే అసలు ఇంతవరకు అసలు మూమెంట్ చూసుకోలేదు, చాలా ఎక్కువ సిలబస్ అనుకుంటున్నారో ఈ 1 monthలో అంటే ఈ 1 weekలో ఈ రివిజన్ చేయొచ్చు అనమాట. 50 marks కోసము చూడండి మీరు. ఇది ఏంటిదంటే 1992 నుంచి 2014 వరకు నేను కంటిన్యూగా ఈ రివిజన్ క్లాసెస్ చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోలో 2001 నుంచి 2004 వరకు ఉన్నాయి. ఎవరైతే చూడాలనుకుంటే నా ఛానల్లో చూడండి. ఫస్ట్ పాయింట్ 2005లో ఏంటి అంటే ప్రణబ్ ముఖర్జీ కమిటీ. ఈ ప్రణబ్ ముఖర్జీ కమిటీ అనేది జనవరిలో వేస్తారనమాట. అసలు ఎందుకు వేస్తారు దీనికి అంటే రాష్ట్ర ఏర్పాటు విషయంలో వివిధ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవడం. అంటే ఈ తెలంగాణ రావడం మీకు ఇష్టమేనా లేదా అని చెప్పేసి వివిధ రకాల పార్టీస్ ఉంటాయి కదా, వాటి అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం అనమాట. సో మరి ఇందులో అధ్యక్షుడు ఎవరు, సభ్యులు ఎవరో చూద్దాము. అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ, సభ్యులు కేంద్ర మంత్రులు అనమాట. దయానిధి మారన్, ఇతను డిఎంకే పార్టీ, రఘువంశ ప్రసాద్ సింగ్ ఆర్జేడీ పార్టీ. నేను చెప్పాను కదా మనకు ఈ మెజార్టీ రాలేదన్నమాట 2004లో కాంగ్రెస్కి. సో రాకపోతే చిన్న చిన్న పార్టీలన్నీ కలుపుకొని వీళ్ళు అధికారంలోకి వస్తారు కాంగ్రెస్ వాళ్ళు. సో అందులో డిఎంకే పార్టీ, ఆర్జేడీ పార్టీ తరపు నుంచి వీళ్ళు మంత్రులు అవుతారనమాట. సో వాళ్ళే దయానిధి మారన్, రఘువంశ ప్రసాద్. అయితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే కమిటీకి 8 వారాలలోపు మీరు అభిప్రాయాలు తెలుసుకొని మాకు సమర్పించాలి నివేదిక అని చెప్పేసి గడువు ఇస్తుంది. ఎన్ని వారాలని అడుగుతారు ఎగ్జామ్లో, 8 వారాలు ఇది. అయితే ఈ పార్టీలో కొన్ని మెయిన్ పాయింట్స్ ఏంటిదంటే టీడీపీ పార్టీ లాస్ట్లో ఇస్తుంది అనమాట. 2009 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 2008 October 18th ఇస్తుంది. సమాజ్వాదీ పార్టీ ఏంటి తటస్థంగా ఉంటుంది. తటస్థం అంటే ఏం లేదు. సో తెలంగాణ రావాలి అని చెప్పలేదు, తెలంగాణ వద్దు అని చెప్పలేదు అనమాట. తటస్థంగా ఉంది అని చెప్పొచ్చు. ఏ పార్టీ ఉంది అలా బ్యాలెన్స్గా అంటే సమాజ్వాదీ పార్టీ అనమాట. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి వైఎస్ఆర్ ప్రభుత్వంకి టీఆర్ఎస్కి మధ్యలో కొన్ని కారణాల డిస్టర్బెన్స్ వస్తాయి. సో దానివల్ల మంత్రులు రాజీనామా చేస్తారనమాట. సో అదేంటో చూద్దాము. ఎమ్మెల్యేలు ఫస్ట్ తెలంగాణకి
హాని కలిగించే విధంగా ప్రాజెక్టులు చేస్తారనమాట. అంటే ఆంధ్ర ప్రాంతంలోనే ప్రాజెక్టులు చేస్తాడు ఎవరు, వైఎస్ఆర్. ఒకటి. ఇంకొక పాయింట్ ఏంటి అంటే బూటకపు ఎన్కౌంటర్ నక్సలైట్ విషయంలో ఏంటంటే ఈ జనశక్తి పార్టీ చర్చల ప్రతినిధి ఎవరు అంటే రియాజ్ అనమాట. సో తనని జూలై 1కి చంపేస్తారనమాట. ఎవరు, ప్రభుత్వమే చంపేస్తుంది. సో అది ఈ టీఆర్ఎస్ వాళ్ళకి ఈ తెలంగాణ హాని కలిగించే ప్రాజెక్ట్ చేయడం వల్ల వీళ్ళు ఏం డిసైడ్ అవుతారు అంటే జూలై 8కి ఈ టీఆర్ఎస్ మంత్రులు రాజీనామా చేస్తారనమాట రాష్ట్రంలో. సంతోష్ రెడ్డి అని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, నేను సంతోష్ రెడ్డి అని చెప్పాను. సంతోష్ రెడ్డి రవాణా శాఖ కదా. సో ఆయన తప్ప మిగతా వాళ్ళందరూ రాజీనామా చేస్తారు. ఇది మనకి పాయింట్. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే వరంగల్లో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పుడు రాజీనామా చేశారు. ఎప్పుడు జూలై 8కి చేశారు. చేసిన తర్వాత అసలు ఎందుకు చేసాం మేము రాజీనామా అని చెప్పడం కోసం, అందరికీ తెలియడం కోసము సో వరంగల్లో భారీ బహిరంగ సభ జరుగుతుందన్నమాట. సో ఎవరు దీనికి వచ్చారంటే శరద్ పవార్ వస్తాడు. తన వ్యవసాయ శాఖ మంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే తెలంగాణ జాగరణ సేన అనేది ఒకటి స్థాపిస్తారనమాట. ఎందుకోసము అంటే 1,00,000 మంది టీఆర్ఎస్ కార్యకర్తలకు శిక్షణ కోసం అనమాట, తెలంగాణ కోసం. సో వీళ్ళని ప్రేరకులు అని పిలిచేవారనమాట. సో ఫస్ట్ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్, తొలి దశలో ఫస్ట్ స్టెప్లో 600 మెంబర్స్కి ఎక్కడ అంటే మల్లాపూర్ నోమా ఫంక్షన్ హాల్లో శిక్షణ ఇప్పించారనమాట సెప్టెంబర్ 10th నుంచి. చీఫ్ కమాండర్ ఎవరు అంటే ఉమాకాంత్, పర్యవేక్షణ ఎవరు అంటే వి ప్రకాష్ అనమాట. కొన్ని కారణాల వల్ల ఇది క్లోజ్ చేశారు. తర్వాత ఎక్కువ అయిపోతుంది ఇది అని చెప్పేసి క్లోజ్ చేశారు. ఇది తెలంగాణ జాగరణ సేన చాలా ఇంపార్టెంట్ అనమాట. అన్నీ ఇంపార్టెంటే ప్రతి ఒక్కటి. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే రాష్ట్ర శాసనసభ స్వర్ణోత్సవాలు జరుగుతాయి. అంటే ఏపీ అనే స్టేట్, ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం తెలంగాణతో కలుపుకుంటుంది కదా. ఎప్పుడు 1956 నవంబర్ 1కి ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడుతుంది. సో ఏర్పడి 50వ సంవత్సరంలోకి అడుగుపడుతున్న సందర్భంగా రాష్ట్ర శాసనసభ స్వర్ణోత్సవాలు చేస్తారనమాట. సో టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందంటే ఈ నవంబర్ 1ని దుర్దశ దినంగా పాటిస్తుందన్నమాట. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ నాగార్జున ప్రాజెక్టు స్వర్ణోత్సవాలు జరుగుతాయి. ఇది కూడా సేమ్. సో 1955 డిసెంబర్ 10న శంకుస్థాపన చేశాడనమాట నెహ్రూ. చేస్తే అది 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందన్నమాట 2005కి. సో అందుకు ఈ వైఎస్ఆర్ ఏం చేశారంటే విగ్రహాలు ఏర్పాటు చేశారనమాట. కేఎల్ రావుది, నీలం సంజీవరెడ్డిది. ఇవి మెయిన్ పాయింట్స్ అనమాట. ఈ 2005లో, 2004లో ఎన్నికలు కదా. 2005లో ఏంటి అంటే వీళ్ళు రాజీనామా చేయడము, ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేయడము, రాజీనామా చేయడము. నెక్స్ట్ రాజీనామాకు రీజన్ కోసం వరంగల్లో భారీ బహిరంగ సభ, తెలంగాణ జాగరణ సేన. తొలి దశలో మల్లపూర్ నోమా ఫంక్షన్ హాల్లో ఈ చీఫ్ కమాండర్ ఉమాకాంత్ వీళ్ళు ఇలా చేయడం అనమాట, తెలంగాణ జాగరణ సేన. నెక్స్ట్ రాష్ట్ర శాసన సభ స్వర్ణోత్సవాలు, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ స్వర్ణోత్సవాలు. ఇది గుర్తుపెట్టుకోండి. 2005 ఇయర్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇలా వీడియోస్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో తెలంగాణ మూమెంట్లో భాగంగా 2006 ఇయర్లో ఏమైందో రివిజన్ చేద్దామన్నమాట. లాస్ట్ ఇయర్లో 2001 నుంచి 2005 వరకు నేను వీడియో చేశాను. ఎవరైనా చూడకుంటే నా ఛానల్లో చూడండి. ఇప్పుడు అయితే 2006 ఇయర్లో ఏం జరిగిందో చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి పోలవరం గర్జన సభ అనమాట. సో పోలవరం గర్జన సభ ఎప్పుడు జరిగిందంటే ఇదంతా 2006 అనమాట. ఫిబ్రవరి 12కి జరిగింది. ఎక్కడ అంటే భద్రాచలం, ఖమ్మంలో జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్ ఎవరు వస్తారు అందరికీ తెలిసిందే కదా, శిబు సోరెన్. ప్రతిదానికి వస్తాడనమాట, శిబు సోరెన్ వస్తాడు. సో ఇది పోలవరం గర్జన సభ, భద్రాచలం, ఖమ్మం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రాష్ట్రంలో మంత్రులు రాజీనామా చేశారు కదా 2005లో. మరి కేంద్రంలో ఇద్దరున్నారు మంత్రులు. ఎవరు? కేసీఆర్, ఆలయ నరేంద్ర. మరి వీళ్ళు ఎప్పుడు రాజీనామా చేశారు అంటే ఆగస్టు 23కి చేశారనమాట 2006లో. సో ఇది డేట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కేసీఆర్, ఆలయ నరేంద్ర. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఢిల్లీ దగ్గర కేసీఆర్ గారు ఏమంటారు నిరాహార దీక్ష చేశాడనమాట. ఎక్కడ అంటే పర్టికులర్ ప్లేస్ వచ్చేసి జంతర్ మంతర్ అనమాట. ఎప్పుడు డేట్ వచ్చేసి ఇంపార్టెంట్, ఈ డేట్స్ ఇవి అందుకే ఇయర్ వైజ్గా నేను వీడియోస్ చేస్తున్నాను. ఆగస్టు 24 అనమాట 2006. అయితే వీళ్ళు చేస్తాడనమాట. అయితే ఎవరు వచ్చి ఆపుతారు అంటే శరద్ పవార్ అనమాట. ఈయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అనమాట. సో శరద్ పవార్ వచ్చి దీక్షను స్టాప్ చేయిస్తాడు. ఇది జంతర్ మంతర్ దగ్గర ఎప్పుడు నిరాహార దీక్ష చేశాడు కేసీఆర్ అని క్వశ్చన్స్ వస్తాయి. సో ఆగస్టు 24, 2006. నెక్స్ట్ వచ్చేసి సమర శంఖారావం సిద్దిపేటలో జరుగుతుంది. అసలు ఎందుకు జరుగుతుంది ఈ సమర శంఖారావం అంటే మరి కేంద్రంలో ఆలయ నరేంద్ర అలాగే కేసీఆర్ రాజీనామా చేస్తారు కదా. సో దాని గురించి అందరికీ తెలియడం కోసం, అంటే ఎందుకు చేశాం మేము రాజీనామా, కాంగ్రెస్ అసలు పట్టించుకోవట్లేదు, తెలంగాణ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఈ రాజీనామాలకి రీజన్ చెప్పడం కోసము
సమర శంకారావం అనేది జరుగుతుంది అనమాట. సిద్దిపేటలో జరుగుతుంది సమర శంకారావం. అయితే ఏంటి అంటే ఇందులో పర్టికులర్గా నోట్ పాయింట్ ఏంటి అంటే దేశపతి శ్రీనివాస్ అనే అతను ఆటమాటలతో ఉత్సాహం నింపాడు అనమాట ఈ సమర శంకారావంలో. ఇది గుర్తుపెట్టుకోవాలి, దేశపతి శ్రీనివాసు. అయితే రాజీనామాలకు రీజన్ చెప్పడానికి సమర శంకారావం ఎక్కడ, సిద్దిపేటలో. ఇది 4th పాయింట్. మరి 5th పాయింట్ ఏంటిదంటే తెలంగాణ ఆత్మగౌరవ సభ జరుగుతుంది ఎక్కడ అని అడుగుతారు, నల్గొండ. ఈ 5 పాయింట్స్ వచ్చేసి 2006లో అనమాట. 2006లో ఏం జరిగాయో అవి తెలంగాణ మూమెంట్లో భాగంగా ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి క్విక్ రివిజన్ కోసం నేను ఈ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో తెలంగాణ మూమెంట్లో భాగంగా 2007 ఇయర్లో ఏం జరిగిందో చూద్దాము. అయితే ఏంటి అంటే ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి క్విక్ రివిజన్ కోసం నేను ఈ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఎవరికైతే యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటిది మరి 2007 అంటే ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే నిజాం కాలేజ్లో తెలంగాణ సంబురాలు జరుగుతాయి అన్నమాట. ఎక్కడ అంటే నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో జరుగుతాయి. డేట్ వచ్చేసి March 23rd to 27th జరుగుతాయి. మళ్ళీ ఇందులో ప్రత్యేకత ఏంటి స్పెషాలిటీ అంటే 36 రకాల తెలంగాణ వంటకాలని రుచి చూపిస్తారనమాట. ఎవరు దీనికి నాయకత్వం వహిస్తారు, ఎవరి సారథ్యంలో అంటే టీఆర్ఎస్ నాయకుడు ప్రవీణ్ రావు అనమాట. ఈ నేమ్ గుర్తుపెట్టుకోండి. 36 రకాల వంటకాలు ఏ సభలో అని అడుగుతారనమాట. నిజాం కాలేజ్లో తెలంగాణ సంబురాలు నిజాం కాలేజ్లో అనమాట. March 23rd నుంచి 27th వరకు జరుగుతుంది. ఇది మొత్తం 2007లో ఫస్ట్ పాయింట్. మరి నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే నల్లగొండ నగారా జరుగుతుంది. ఎప్పుడు అంటే April 6 to 12 వరకు జరుగుతుంది. అయితే ఇందులో ఏంటి స్పెషాలిటీ అంటే ఫ్లోరైడ్ సమస్యపై కేసీఆర్ 1 వీక్ పాదయాత్ర చేస్తాడనమాట. చాలా ఇంపార్టెంట్, డేట్ గుర్తుపెట్టుకోండి. నల్గొండ నగారాలో భాగంగా ఫ్లోరైడ్ సమస్యపై కేసీఆర్ ఎప్పుడు పాదయాత్ర చేశారు అంటే April 6 to 12, 2007. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇందులో నోట్ పాయింట్ ఏంటిదంటే ఫ్లోరైడ్ సమస్యపై అధ్యయనం చేసి సలహాలు ఇచ్చిన వారు ఎవరు, ఆ డాక్టర్ ఎవరు అంటే రాజారెడ్డి అనమాట. ఈయన న్యూరో సర్జన్, ఈ నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ ఏంటి అంటే సచార్ కమిటీ సిఫార్ల అమలుకై కేసీఆర్ దీక్ష చేశాడు. అసలు సచార్ కమిటీ అంటే ఏంటి అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటి, ఈ కమిటీ యొక్క ఉద్దేశం అంటే ముస్లిం మైనారిటీల స్థితిగతులపై అధ్యయనం చేయడం అనమాట. అది సిఫార్లు అమలు చేయాలని చెప్పేసి సచార్ కమిటీ ఏదైతే సిఫార్ చేసిందో ప్రభుత్వం దాన్ని అమలు చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేశారనమాట. ఒక్కరోజు చేస్తాడు. అది ఎప్పుడు అంటే July 15కి 2007 July 15కి చేశాడనమాట. ఇందిరా పార్క్ దగ్గర, ప్లేస్ కూడా అడుగుతారు, ఇందిరా పార్క్ దగ్గర చేస్తాడు. ఇది 2007లో జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్, అంటే ప్రతిదీ ఇంపార్టెంటే. ఇక్కడ 3 ఉంటాయి అనమాట. 2007లో 3 పాయింట్స్ ఉంటాయి. ఒకటేమో తెలంగాణ సంబరాలు జరుగుతాయి, 36 రకాల వంటకాలను రుచి చూపిస్తారు. నెక్స్ట్ నల్గొండ నగారా, ఇది ఫ్లోరైడ్ సమస్యపై కేసీఆర్ గారు వారం రోజుల పాటు పాదయాత్ర చేస్తాడు. April 6 to 12. నెక్స్ట్ సచార్ కమిటీ శివార్ల అమలుకై, ఇది కూడా ఇంపార్టెంట్. సచార్ కమిటీ దేనికి సంబంధించిందని అడుగుతారు. ఏంటి అంటే ముస్లిం మైనారిటీల స్థితిగతులపై అధ్యయనం చేసిన కమిటీ అనమాట. ఇది 2007లో జరిగింది. మరి 2008లో ఏం లేవా అంటే ఇప్పుడు రాజీనామాలు చేస్తారు కదా రాష్ట్రంలో కూడా, మధ్యలో ఎన్నికలు జరుగుతాయి అనమాట. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘోర ఓటమి అనమాట. అంటే ఘోరంగా ఓడిపోతుంది. ఓడిపోయిన తర్వాత ఆ ఇయర్లో అంతగా ఏముండదు. 2009 ఇయర్లో చెప్పేటప్పుడు సమ్ పర్టికులర్ 2008 డేట్స్ వస్తాయి. జస్ట్ ఒక 2-3 డేట్స్ వస్తాయి అంతే, అవి గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ వీడియోలో 2009 ఇయర్ రివిజన్ ఏందో చూద్దాము. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను ఇంకా తొందరగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో తెలంగాణ మూవ్మెంట్లో భాగంగా చాలా ఇంపార్టెంట్ అయిన ఇయర్ అనమాట 2009 ఇయర్. ఇందులో చాలా టాపిక్స్ ఉంటాయి. 16 పాయింట్స్ నేను ఇందులో డిస్కస్ చేశాను. ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్కి క్విక్ రివిజన్ చేస్తున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ స్టార్ట్ చేద్దాము. 2009 ఇయర్లో ఫస్ట్ ఏమవుతుంది అంటే ఎన్నికలను అంటే 2009లో ఎన్నికలు జరుగుతాయి అనమాట. 2004లో జరిగాయి కదా, ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఆఫ్టర్ 5 years అంటే 2009లో ఎన్నికలు జరుగుతాయి. దానిని అంటే ముందు ఎన్నికలు కాకముందు దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రోషయ్య కమిటీని నియమిస్తుంది. రోషయ్య కమిటీ ఎప్పుడు అంటే 2009 February 12. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అభిప్రాయాలు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే
వివిధ పార్టీల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడము, అలాగే దానివల్ల కలిగిన పరిమాణాలు ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడమే ఈ రోషయ్య కమిటీ యొక్క ఉద్దేశం అనమాట. సో మరి దీనికి అధ్యక్షుడు ఎవరు అంటే రోషయ్య, ఇతను ఆర్థిక మంత్రి అనమాట ఆ టైంలో. అయితే ఇందులో సభ్యులు ఎవరు అంటే రోషయ్యతో కలిపి టోటల్గా 8 మెంబర్స్ అనమాట. మరి మిగతా 7 మెంబర్స్ ఎవరు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొనతాల రామకృష్ణ, గీతారెడ్డి, పద్మరాజు, అక్బరుద్దీన్ ఓవైసీ, శ్రీధర్ బాబు, షేక్ హుస్సేన్ అనమాట. అయితే నేను సంథింగ్ ఎక్కడో చూశాను ఈ కోడ్ రోషయ్య యూకేజీ పాస్ అయ్యాడు అని చెప్పేసి. సో నాకు అదే గుర్తుండిపోతుంది. సో అందుకే నేను కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ కోడ్ ఏంటిదంటే రోషయ్య కమిటీలోనే రోషయ్య అని ఉంది కదా, తను ఒక నెంబరు. నెక్స్ట్ యూకేజీ పాస్. సో యూ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కే అంటే కొనితాల రామకృష్ణ, జీ అంటే గీతారెడ్డి, పి అంటే పద్మరాజు, సో ఏ అంటే అక్బరుద్దీన్ ఓవైసీ, ఎస్ అంటే శ్రీధర్ బాబు, ఇంకో ఎస్ అంటే షేక్ హుస్సేన్ అనమాట. మీకు కూడా నచ్చితే గుర్తుపెట్టుకోండి ఈ కోడ్తో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటిదంటే ఇప్పుడు ఈ 7 మెంబర్స్ ఉన్నారు కదా, ఈ 7 మెంబర్స్ అందరూ కాంగ్రెస్ వాళ్ళే అనమాట. ఓన్లీ అక్బరుద్దీన్ ఓవైసీ తప్ప మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్. మరి అక్బరుద్దీన్ ఓవైసీ ఏ పార్టీనో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక పాయింట్. సో వేరే పార్టీ వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు అంటే వాళ్ళకి ఇష్టం లేదనమాట ఇందులో. ఎలాగో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి కమిటీలు నియమిస్తుంది, చేసేది ఏం లేదని చెప్పేసి వాళ్ళు ఎవరు చేయరు అనమాట. సో వేరే పార్టీ వాళ్ళకి కమిటీలో చేరమని లేఖ రాసింది ఎవరు అని అడుగుతారు, రమాకాంత్ రెడ్డి. ఇది ఒక పాయింట్. ఇది ఫస్ట్ అనమాట రోషయ్య కమిటీ గురించి. అయితే 2009లో ఎన్నికలు జరుగుతుంది కదా, ప్రచారం జరుగుతుంది కదా, మరి వివిధ పార్టీలు ఎలా ప్రచారం చేశాయి, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం. సో కాంగ్రెస్ వన్ సైడు, టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం ఇవి పొత్తు అనమాట. సో ఇవి ఒక సైడు కాంగ్రెస్ని ఓడించడానికి ఇవి పొత్తు పెట్టుకుంటాయి. అయితే మరి కాంగ్రెస్ ఏమంటుంది అంటే తెలంగాణ తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే అని అంటుందన్నమాట. తెలంగాణ తెచ్చేది మేమే, తెచ్చేది మేమే. సో ప్రచారంలో భాగంగా సో మాకు తెలంగాణ ఇవ్వడంలో అభ్యంతరం ఏం లేదని చెప్పేసి కూడా ప్రచారం చేస్తుంది. మరి టీడీపీ ఏంటి అంటే 2008 అక్టోబర్ 8కి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమే అని చెప్పేసి ప్రణబ్ ముఖర్జీకి చివరిగా లేఖిస్తుంది అనమాట. అంటే 2004లో ప్రణబ్ ముఖర్జీ ఉంటే సో 2008లో 4 years తర్వాత 2009 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి మేము అనుకూలమే అని చెప్పేసి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి లేఖ రాస్తుంది అనమాట టీడీపీ. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మెయిన్ లీడర్స్ ఉంటారు కదా టీడీపీలో, దేవేందర్ గౌడ్ అనే అతను సో నవ తెలంగాణ పార్టీని స్థాపిస్తాడనమాట. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేస్తాడు. ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ బీజేపీ. సో బీజేపీ సిద్ధాంతం తెలుసు కదా, ఒక ఓటు 2 రాష్ట్రాలు. అయితే ఇది 2008లో నవంబర్ 30కి. సో ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, సో ఒక 2 dates 2008వి వస్తాయి. సో అదే ఇది అనమాట. 2008 నవంబర్ 13కి సంకల్ప యాత్ర జరుగుతుంది. ఎక్కడ అంటే సికింద్రాబాద్లో. మరి బీజేపీ పార్టీ ఏమని ప్రచారం చేస్తుంది అంటే ఒకవేళ కేంద్రంలో బీజేపీ కనుక వచ్చినట్లయితే 100 రోజుల్లో మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రచారం చేస్తుంది. మరి టీఆర్ఎస్ పార్టీ, సో టీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుంది కదా టీడీపీతోని. ఏమని ఒప్పందం చేసుకుంది అంటే 45 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసేటట్లు, అలాగే 9 లోక్సభ స్థానాలకు పోటీ చేసేటట్లు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే విజయశాంతి ఆ టైంలో తల్లి తెలంగాణ పార్టీ అనేది పెడుతుందన్నమాట. అది 2009లో టీఆర్ఎస్ పార్టీలో విలీనం అవుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరి ఫలితాలు ఎలా ఉన్నాయంటే కాంగ్రెస్ విన్ అవుతుంది. మరి టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అంటే సో 45 అసెంబ్లీ స్థానాలు అని చెప్పాను కదా, అందులో 10 మాత్రమే విన్ అవుతుంది. 9 లోక్సభ స్థానాలకు 2 మాత్రమే విన్ అవుతుంది. మరి ఆ 2 ఎవరు అంటే 1 కేసీఆర్, 2 విజయశాంతి. ఏ డిస్టిక్ నుండి ఇంపార్టెంట్, కేసీఆర్ వచ్చేసి మహబూబ్ నగర్, విజయశాంతి వచ్చేసి మెదక్. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అవుతారు. సెప్టెంబర్ 2కి రచ్చబండ కార్యక్రమానికి వెళ్తుండగా చనిపోతాడు. ఇది అందరికీ తెలుసు కదా. నెక్స్ట్ రోషయ్య ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడ పాయింట్ చూసుకోండి. రోషయ్య కమిటీ టైంలో రోషయ్య ముఖ్యమంత్రి కాదు, తను ఆర్థిక మంత్రి. ఇక ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే హైదరాబాద్ ఫ్రీ జోన్కు వ్యతిరేకంగా ఒక ఉద్యమం జరుగుతుంది. మరి ఇది ఏంటి అంటే తెలంగాణలో 2 జోన్లుగా విభజించారనమాట. 6వ జోన్, 5వ జోన్, 6వ జోన్. అయితే ఈ హైదరాబాద్ అనే సిటీ 6వ జోన్ కిందకి వస్తుంది. అయితే ఈ 14F అనే పేరాలో ఇందులో భాగంగా మనకి హైదరాబాద్లో పోలీస్ వ్యవస్థకు సంబంధించింది అనమాట ఫ్రీ జోన్. అయితే వేరే జోన్కి బదిలీ ఉండదన్నమాట. సో ఆంధ్ర వాళ్ళు ఈ నియమాన్ని ఉల్లంఘిస్తారు. అంటే సో మనము ఇప్పుడు ఒక జోన్కి వేరే జోన్ వాళ్ళు రావద్దు కదా, సో వేరే జోన్ నుంచి
వెళ్ళొద్దు, ఆ జోన్ నుంచి వేరే జోన్కి వెళ్ళొద్దు. సో అలాంటప్పుడు ఈ ఆంధ్ర వాళ్ళు నియమాలను ఉల్లంఘిస్తారు అనమాట. సో అప్పుడు హైకోర్టు ఏం చేస్తుందంటే తెలంగాణ వాళ్ళు ఉద్యమం చేస్తే హైకోర్టు ఏం చెప్తుందంటే హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, 6వ జోన్లో భాగం అని చెప్పేసి అంటుంది. సో దానికి సుప్రీంకోర్టు 2009 అక్టోబర్ 9th డేట్ ఇంపార్టెంట్, అక్టోబర్ 9th సుప్రీంకోర్టు తీర్పిస్తుంది. ఏంటి అంటే హైదరాబాద్ ఫ్రీ జోన్ కిందకే వస్తుంది అని చెప్పేసి. సో ఫ్రీ జోన్కి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఏమవుతుంది, ఆంధ్ర వాళ్ళంతా హైదరాబాద్కి వచ్చేస్తారు. సో అందుకు ఈ తెలంగాణ వాళ్ళంతా ఉద్యమం చేస్తారనమాట. అందులో ఫస్ట్ చేసిన సభనే సిద్దిపేట ఉద్యోగుల గర్జన సభ. సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా జరుగుతుందన్నమాట. డేట్ ఇంపార్టెంట్, 2009 అక్టోబర్ 21. 9th తీర్పు వస్తుంది, 21 సిద్దిపేట ఉద్యోగుల గర్జన సభ అనేది జరుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా అగ్నివేశ్ హాజరవుతాడనమాట. అయితే ఇక్కడ కేసీఆర్ స్పీచ్ ఇస్తాడు. ఇచ్చే టైంలో ఏంటి అంటే ఈ 14F అనే ఉంది కదా, దీన్ని రద్దు చేయాలి అని చెప్పేసి, రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మాట్లాడుతూ అప్పుడు ఏమంటాడంటే కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ని పాస్ చేశాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ సభలో, సిద్దిపేట ఉద్యోగుల గర్జన సభ. తెలంగాణ వాలే జగో ఆంధ్రే వాలే బాగో అని చెప్పేసి కూడా అంటాడనమాట. ఇది 5th పాయింట్. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ 6th పాయింట్ వచ్చేసి జైల్ బరో వచ్చేసి డేట్ 2009 అక్టోబర్ 28. ఇక 7th పాయింట్ వచ్చేసి OUJAC అనేది ఏర్పడుతుంది, అంటే జాయింట్ యాక్షన్ కమిటీ అన్నమాట. 2008 నవంబర్ 21. సో TJAC వేరు, OUJAC వేరు. సో దీనికి చైర్మన్ ఎవరు అంటే పిడమర్తి రవి. ఈ 14Fకి వ్యతిరేకంగా విద్యార్థులు ర్యాలీలు ఆందోళనలు చేశారనమాట. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. 8th పాయింట్ ఏంటంటే కాకతీయ విద్యార్థి గర్జన అనేది జరుగుతుంది. ఎప్పుడు, నవంబర్ 22 అనమాట. ఎక్కడ, కాకతీయ విశ్వవిద్యాలయంలో. అయితే ఈరోజే కేసీఆర్ స్పీచ్ ఇస్తూ ఏమంటాడంటే నేను 2009 నవంబర్ 29 నుంచి ఆమరణ దీక్ష చేస్తానని చెప్పేసి అనౌన్స్ చేస్తాడనమాట. అయితే 2009 నవంబర్ 24కి గ్రామ దండోరా అనేది చేస్తారు, అంటే చాటింపు చేస్తారనమాట. ఇది కాకతీయ విద్యార్థి గర్జన. అయితే కేసీఆర్ నిరాహార దీక్ష గురించి చూద్దాము. అయితే నవంబర్ 29కి నిరాహార దీక్ష చేస్తాడు అని చెప్పేసి అనౌన్స్ చేశాడు కదా. అయితే కరీంనగర్లో ఉన్నాడనమాట 29th మార్నింగ్ టైంలో. అయితే అక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు. సో ఎక్కడ దీక్ష చేస్తాడంటే రంగనాథపల్లిలో దీక్ష చేస్తా అని చెప్పేసి అనౌన్స్ చేశాడు. అక్కడ స్టార్ట్ అవుతుంటే మధ్యలో పోలీసులు అరెస్ట్ చేస్తారనమాట. ఎక్కడ, అలుగునూరు వద్ద అరెస్ట్ చేస్తారు. సో ఖమ్మం జైలుకు తరలిస్తారనమాట, ధనవాయిగూడెం దగ్గరలో ఉన్న జైలుకు తరలిస్తారు. అయితే ఈ కేసీఆర్ ఏం చేస్తారు, అరెస్ట్ అవుతాడు కదా, ఆ జైలులోనే దీక్ష ప్రారంభిస్తాడనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఆ రోజు అరెస్ట్ కాగానే ఈ కాసోజు శ్రీకాంతాచారి అనే అతను ఆత్మహత్య చేసుకుంటాడు అనమాట. ఎక్కడ చేసుకుంటాడు అంటే LB నగర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద. ఇతను ఏ డిస్టిక్ అంటే యాదాద్రి డిస్టిక్ అనమాట, మోత్కూర్ వాసి. డిసెంబర్ 3కి చనిపోతాడు. నవంబర్ 29కి ఆత్మహత్య చేసుకుంటాడు, డిసెంబర్ 3కి చనిపోతాడు. డేట్ ఇంపార్టెంట్. అయితే తెలంగాణ మంత్రులు ఉంటారు కదా, వాళ్ళ తరపున రామరెడ్డి వెంకటరెడ్డి వస్తాడనమాట. కేసీఆర్ నువ్వు దీక్ష విరమణ చేసుకో అని చెప్పేసి. దానికి కేసీఆర్ ఒప్పుకోడు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ కేశవరావు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. తెలంగాణ సమాజాన్ని ఒక్క తాటిపైకి తేవడంతో కేసీఆర్ దీక్ష ఉపయోగపడింది, కేసీఆర్ లక్ష్యం నెరవేరినట్టే అని చెప్పేసి అన్నది ఎవరో అని అడుగుతారు, కేశవరావు అనమాట. అయితే నెక్స్ట్ ఏంటి అంటే 2009 డిసెంబర్ 6, ఇక్కడ డేట్ పడలేదు, 6కి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే 14Fను తొలగిస్తామని చెప్పేసి ప్రకటిస్తారు. బట్ 14F ఒకటే కదా ప్రాబ్లం కాదు కదా. సో ప్రత్యేక రాష్ట్రమే కావాలని చెప్పేసి వీళ్ళు ఉద్యమాన్ని కొనసాగిస్తారనమాట. నెక్స్ట్ 10th పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు OUJAC అని చెప్పాను కదా, ఇది డిసెంబర్ 10న చలో అసెంబ్లీ నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటిస్తుంది. ఇదొకటి. అయితే కొందరు పోలీస్ లాఠీ దెబ్బల వల్ల స్టూడెంట్స్ ఏం చేస్తారంటే OU క్యాంపస్ పక్కన సో మునికేశ్వర్ నగర్ అని ఉంటుందన్నమాట, వడ్డర్ బస్తీ. సో దానిలోకి వెళ్తారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, మాణికేశ్వర నగర్, సారీ. నెక్స్ట్ వచ్చేసి 11th పాయింట్ ఏంటి అంటే డిసెంబర్ 7కి ఆ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతాయి అనమాట. అఖిలపక్ష సమావేశం జరుగుతుంది, రోషే అఖిలపక్ష సమావేశం అని చెప్పేసి. సో అన్ని వేరే పార్టీల యొక్క తెలుసుకుంటున్నారు అనమాట, తెలంగాణ రావడం ఇష్టమేనా మీకు లేదా అని చెప్పేసి. ఎప్పుడు అంటే డిసెంబర్ 7th 9 పార్టీలు హాజరవుతాయి అనమాట. MIM CPIM పార్టీలు తప్ప అన్ని పార్టీలు తెలంగాణకు మద్దతు ఇస్తాయన్నమాట. సో కొందరు ఇందులో భాగంగా కొందరు స్టేట్మెంట్ వైజ్గా ఇస్తారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే దీక్ష విరమించకపోతే బలవంతంగానైనా సెలైన్ ఎక్కిస్తాము, సెలైన్
సెలైన్ ఎక్కిస్తామని చెప్పేసి అన్నది ఎవరు అంటే జస్టిస్ బి సుభాష్ అనమాట, రాష్ట్ర మానవుల హక్కుల కమిషనర్ చైర్మన్ అనమాట అప్పుడు. నెక్స్ట్ ఎల్కే అద్వానీ ఏమంటాడంటే తెలంగాణ రావడం ఎంత ముఖ్యమో టీఆర్ఎస్ అధినేత ప్రాణాలు కూడా అంతే ముఖ్యం అన్నది ఎవరు అని అడుగుతారు, ఎల్కే అద్వానీ అనమాట. ఇలా కొందరు స్టేట్మెంట్స్ ఇస్తారు, సో అవి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 12th పాయింట్ వచ్చేసి ఏంటి అంటే రాష్ట్ర ఏర్పాటుకై హోంమంత్రి చిదంబరం ప్రకటిస్తాడనమాట. సో ఆ టైంలో ప్రధానమంత్రి ఎవరు, మన్మోహన్ సింగ్, తను రష్యా పర్యటనలో ఉంటాడనమాట. ఆర్థిక మంత్రి ఎవరు, ప్రణబ్ ముఖర్జీ, తనేమో విదేశీ పర్యటన ఉంటారు. మరి హోంమంత్రి ఎవరు అంటే చిదంబరం అనమాట. సో ఈయననే అనౌన్స్ చేయాల్సి వచ్చింది. ఎప్పుడు అంటే 2009 డిసెంబర్ 9th. సో ఏమని చేశాడు అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతామని చెప్పేసి అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేయగానే కేసీఆర్ నిరాహార దీక్ష విరమింపజేశారనమాట. ఎవరు అంటే జయశంకర్ నిమ్మరసం ఇచ్చి కేసీఆర్ నిరాహార దీక్ష కంప్లీట్ అవుతుంది. ఎన్ని డేస్ చేశాడంటే 11 days, నవంబర్ 29th నుంచి డిసెంబర్ 9th వరకు. నెక్స్ట్ చిదంబరం ఇలా ప్రకటన చేయగానే ఆంధ్రాలో నిరసనలు స్టార్ట్ అవుతాయి అనమాట. ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తారు. ఇదంతా పెద్ద ఎత్తున ఆంధ్రాలో ఉద్యమం స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ కాగానే చిదంబరం మళ్ళీ ఏం చేశాడంటే 23rd డిసెంబర్కి సెకండ్ అనౌన్స్మెంట్ చేశాడు. ఏం చేశాడు అంటే అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాతనే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పేసి అంటాడు. అసెంబ్లీ తీర్మానం అంటే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంలో అసెంబ్లీ ఉంటుంది కదా, సో అందరి ఓటు మెజారిటీ ఉంటే అప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేశాడు. సో దానికి కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేశాడనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక 14th పాయింట్ ఏంటంటే నెక్స్ట్ డే అంటే డిసెంబర్ 24th తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది స్టార్ట్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది స్టార్ట్ అవుతుంది డిసెంబర్ 24th. ఎక్కడ? హైదరాబాద్లోని బంజారా హిల్స్ కళింగ భవన్లో. ఇది అయితే ఈ టీజేఏసీ కన్వీనర్ ఎవరు మరి అంటే కోదండరాం, కో కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య. మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇందులో ఏ పార్టీలు ఉన్నాయంటే టీఆర్ఎస్, సిపిఐ, బీజేపీ, న్యూ డెమోక్రసీ, టీడీపీ, కాంగ్రెస్ కూడా ఉంటాయి. అయితే కాంగ్రెస్ ఏంటిదంటే 2010 ఫిబ్రవరి 19th ఇందులో నుంచి వెళ్ళిపోతుంది అనమాట. టీడీపీ వచ్చేసి మార్చి 12th కూడా ఇందు నుంచి వైదొలుగుతాయి. అయితే టీజేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ, టీ అంటే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తొలి బంద్ ఎప్పుడు నిర్వహిస్తుంది అంటే 2009 డిసెంబర్ 30 అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే విద్యార్థుల ఆమరణ దీక్ష చేస్తారనమాట 18 స్టూడెంట్స్ వరకు. సో ఎందుకు అంటే చిదంబరం రెండో ప్రకటన చేస్తాడు కదా, సో దానికి ఆపోజిట్గా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అడుగుతారు. డిసెంబర్ 24 నుంచి డిసెంబర్ 30 వరకు. సో కేసీఆర్ నచ్చ చెప్పడంతోనే ఆపేస్తారనమాట. ఇక ఇక్కడ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ అనమాట. ఇది ఒక పాయింట్. అయితే ఇక్కడ ఇంకా తెలంగాణ అంటే ఈ ఓయూజేఏసీ ఉంది కదా, సో ఓయూజేఏసీ వేరు, టీజేఏసీ వేరు అని చెప్పాను కదా. ఈ 2010 తెలంగాణ ఉద్యమ సాధన సంవత్సరంగా ప్రకటిస్తుంది అనమాట. అట్లా అనౌన్స్ చేస్తుంది. నెక్స్ట్ 16th పాయింట్ వచ్చేసి ఏంటి అంటే తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అనేది ఏర్పడుతుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ 2009 డిసెంబర్ 28th. దీనికి కన్వీనర్ ఎవరు అంటే భట్టు సత్యనారాయణ, ఇతను ఓయూ లెక్చరర్ అనమాట. కో కన్వీనర్ వచ్చేసి పాపిరెడ్డి అనమాట, ఇతను కేయూ లెక్చరర్. ఇది గుర్తుపెట్టుకోండి. సో రివిజన్ 2009 మోస్ట్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వీడియోలో 2010 శ్రీకృష్ణ కమిటీ అనేది ఏర్పడుతుంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకొక 5 years ఉంటాయి కదా, 2014 వరకు నేను రివిజన్ చేస్తాను. సో నాతో పాటు కూడా మీరు కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో తెలంగాణ మూవ్మెంట్లో భాగంగా 2010 ఇయర్లో ఏం జరిగిందో రివిజన్ చేద్దాము. ప్రీవియస్ వీడియోస్ వరకు నేను 2009 వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే చూడలేదో మీరు ఆ వీడియోస్ చూడండి. ఇప్పుడు 2010 ఈ ఇయర్లో టోటల్గా 16 పాయింట్స్ ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2010లో శ్రీకృష్ణ కమిటీ అని చెప్పేసి, చిదంబరం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం అని చెప్పేసి ఇలా చాలా ఉంటాయి. అవేంటో 1 by 1 చూద్దాము. ఫస్ట్ వచ్చేసి చిదంబరం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం. ఇది ఎప్పుడు జరిగింది అంటే జనవరి 5th అనమాట. ఎక్కడ? ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో. అయితే దీనికి అధ్యక్షుడు ఎవరు అంటే పేరులోనే ఉంది కదా, చిదంబరం అనమాట. అప్పుడు ఇతను కేంద్ర హోంమంత్రి. ఆ ప్రత్యేక ఆహ్వానితుడు ఎవరు అంటే రోషయ్య అనమాట. సో ఇందులో హాజరైన వాళ్ళు ఏంటి అంటే వివిధ పార్టీల వాళ్ళు హాజరవుతారు. ఒక్కో పార్టీకి 2 హాజరవుతారు అనమాట. ఒకరేమో ఏపీ నుంచి, ఇంకొకరేమో తెలంగాణ నుంచి. సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, నెక్స్ట్ సాంబశివరావు అనమాట ఏపీ నుండి. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రత్యేక తెలంగాణ నాకు ఇష్టమే అని చెప్పేసి ఓకే చెప్తాడు. ఈ సాంబశివరావు దాన్ని వద్దు అని వ్యతిరేకిస్తాడనమాట. నెక్స్ట్ టీడీపీ పార్టీ నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి, సో రామకృష్ణుడు, వీళ్ళిద్దరూ ప్రత్యేక తెలంగాణ అవసరం లేదు అని చెప్పేసి చెప్తారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్, జయశంకర్, వీళ్ళు ఎలాగో ఓకే చెప్పేస్తారు కదా. నెక్స్ట్ బీజేపీ పార్టీ వచ్చేసి బండారు దత్తాత్రేయ, హరిబాబు. సో వీళ్ళిద్దరూ ఈ ప్రత్యేక తెలంగాణ
ఇవ్వడం మాకు ఇష్టమే అని చెప్పేసి అంటారనమాట. సో ప్రజారాజ్యం పార్టీ వచ్చేసి చిరంజీవి, రామచంద్రయ్య హాజరవుతారు. వీళ్ళిద్దరూ సమైక్యాంధ్రకి మద్దతు తెలుపుతారనమాట. ప్రత్యేక తెలంగాణ అవసరం లేదని చెప్పేస్తారు. ఎంఐఎం పార్టీ నుంచి అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ వీళ్ళిద్దరు కూడా అసలు ప్రత్యేక తెలంగాణ అవసరం లేదు అని చెప్తారు. సిపిఎం పార్టీ బివి రాఘవులు, జూలకంటి రంగారెడ్డి. సో వీళ్ళిద్దరు కూడా ప్రత్యేక తెలంగాణ అవసరం లేదని చెప్పేస్తారు. నెక్స్ట్ సిపిఐ పార్టీ నారాయణ, గుండ్ల మల్లేష్ అనమాట. సో వీళ్ళిద్దరూ ఓకే చెప్తారు. సో దీని తర్వాత ఏమవుతుందంటే శ్రీకృష్ణ కమిటీని నియమిస్తుందన్నమాట ప్రభుత్వము. సో 2010 ఫిబ్రవరి 3కి. అయితే ప్రభుత్వం దీనికి ఇచ్చిన గడువు అంటే ఎప్పటిలోపు మీరు ఈ నివేదికను సమర్పించాలని చెప్పేసి శ్రీకృష్ణ కమిటీకి ఎప్పుడు చెప్పింది అంటే 2010 డిసెంబర్ 31 లోపు మీరు సమర్పించాలని చెప్పింది. బట్ ఈ శ్రీకృష్ణ కమిటీ ప్రభుత్వానికి 2010 డిసెంబర్ 30లో సమర్పించిందనమాట. డేట్ గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్ వైజ్గా అడుగుతారు క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మరి ఈ శ్రీకృష్ణ కమిటీకి అధ్యక్షుడు ఎవరు అంటే సో పేరులోనే ఉంది కదా, బిఎన్ శ్రీకృష్ణ అనమాట. సో ఇతను కర్ణాటక అనమాట. ఇతనిది సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఇతను. అయితే ఇందులో 4 సభ్యులు ఉంటారు. సో వాళ్ళు ఎవరు అంటే సో నేమ్స్ ఇంపార్టెంట్. సో వాళ్ళు ఏంటి అని చెప్పేసి కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. సో గ్రూప్ 2 లెవెల్లో చాలా ఇట్లా డీటెయిల్గా అడుగుతారనమాట. సో ఫస్ట్ వచ్చేసి వినోద్ కుమార్ దుగ్గల్, ఇతను హోంశాఖ మాజీ కార్యదర్శి. నెక్స్ట్ రణ్బీర్ సింగ్ అనమాట, ఇతను హైదరాబాద్ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం డైరెక్టరు. రవీందర్ కౌర్ ఐఐటి ఢిల్లీ సామాజిక శాస్త్రాల ప్రొఫెసర్ అనమాట. సో అబుసల్ షరీఫ్ ఇతను ఆర్థికవేత్త. ఈ 4 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మరి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి శ్రీకృష్ణ కమిటీకి సంబంధించి, చాలా ఇంపార్టెంట్. అవేంటి అంటే సో ఫస్ట్ 2010 ఫిబ్రవరి 12కి రాష్ట్రంలో పర్యటించిందనమాట. ఏ రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్లో. సో అయితే కేంద్ర హోంశాఖ కమిటీ యొక్క విధి విధానాలు వెల్లడించిందనమాట, దీనికి ఎక్స్ప్లెయిన్ చేసింది. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇందులో అధ్యయనం చేయాల్సిన అంశాలు ఎన్ని అంటే 7. సో ఒక్క టాపిక్లో మాత్రమే తెలంగాణ అనే అంశం ఉందన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటిదంటే ఇప్పుడు 2010 డిసెంబర్ 30కి ఈ ప్రభుత్వానికి సమర్పించిందని చెప్పాను కదా. సో ప్రభుత్వం అప్పుడు ఎప్పుడు బహిర్గతం చేసింది, బయట పెట్టింది ఈ శ్రీకృష్ణ కమిటీని అంటే 2011 జనవరి 6 అనమాట. ఇక్కడ 10 అని ఉంది, సో మిస్టేక్లో 2011 జనవరి 6న నివేదికను కేంద్రం బహిర్గతం చేసిందనమాట. టోటల్ ఇందులో 9 చాప్టర్స్ ఉంటాయి. సో 668 పేజెస్, ఇంగ్లీష్లో అయితే 605 పేజెస్ అనమాట. సో ఇది అంటే 9 చాప్టర్స్. సో 8th చాప్టర్ని మాత్రము బయట పెట్టలేదు, అందుకే దీనిని చీకటి అధ్యాయం అంటారనమాట. సో ఈ 8th చాప్టర్ని బహిర్గతం చేయాలి అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేసింది ఎవరు అంటే నిజామాబాద్ ఎంపీ పండిత్ నారాయణ రెడ్డి అనమాట. అయితే 2011 మార్చి 23కి ఏమవుతుందంటే హైకోర్టు న్యాయమూర్తి ఎల్ నరసింహారెడ్డి అనే అతను 8వ అధ్యాయాన్ని బహిర్గతం చేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తాడనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ శ్రీకృష్ణ కమిటీ మొత్తం 6 సూచనలు చేసింది. సో ఇది కంపల్సరీ చూసుకోవాలి. కొన్ని సిమిలర్గా ఉంటాయి అనమాట, ఒక 2-3 పాయింట్స్ అలా అయినా ఇవి బైహాడ్ చేయాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి యథాతథ స్థితి కొనసాగింపు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సీమాంధ్ర తెలంగాణలుగా విడగొట్టి హైదరాబాద్ను కేంద్ర ప్రాంతం చేయడం అనమాట. థర్డ్ వన్ రాయల తెలంగాణ చేసి కోస్తాంధ్రని రాష్ట్రాలుగా విడగొట్టాలన్నమాట. సీమాంధ్ర తెలంగాణలు విభజన చేసి హైదరాబాద్ మహానగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయడము. 5th హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పాటు చేయడము. సేమ్ సమైక్యంగా ఉంచి తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయడం అనమాట. సో ఇదే అత్యుత్తమ ప్రతిపాదన, అంటే దీనికే ఎక్కువ ఇదే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిందనమాట. సమైక్యంగా ఉంచడం, తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయడం, ఇది 6th పాయింట్. ఈ 6 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటి మరి 2010 ఇయర్లో అంటే ఫిబ్రవరి 10కి వంట వార్పు జరుగుతుంది. సో హైదరాబాద్ నుంచి కరీంనగర్, హైదరాబాద్ నుంచి వరంగల్ రహదారులపై ఈ వంట వార్పు అనేది అంటే చేస్తారనమాట. ఇక 4th పాయింట్ వచ్చేసి మానవ హారము. ఇది మానవ హారం వచ్చేసి ఫిబ్రవరి 4కి ఫిబ్రవరి 5కి జరుగుతుంది. సో ఫిబ్రవరి 4కి వచ్చేసి ఆదిలాబాద్ టు మహబూబ్ నగర్ అంటే అలంపూర్ వరకు అనమాట. హారం అంటే ఏంటి, దండ కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి కోదాడ 2nd అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి డేట్, ఎక్కడ నుంచి ఎక్కడి వరకు. ఇక 5th పాయింట్ వచ్చేసి ఫిబ్రవరి 7కి ఏం జరుగుతుంది అంటే నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో సో జమాతే ఇస్లాం హిందూ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరుగుతుంది అనమాట. సో కేయులోనేమో పొలికేక సభ జరుగుతుంది. పొలికేక సభ ఎప్పుడు జరుగుతుందంటే ఫిబ్రవరి 7, 2010. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫిబ్రవరి 12కి 13కి ఏం జరుగుతుందంటే తెలంగాణ జాతర జరుగుతుంది నిజాం కాలేజ్ యువ తెలంగాణ సారథ్యంలో. నెక్స్ట్ 14కి వచ్చేసి
ఈ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ వీళ్ళు ఉన్నారు కదా కొందరు, సో లక్ష్మీనారాయణ అతను రాజీనామా చేస్తారనమాట. సో మార్చ్ 26 ఇదంతా 2010 కదా. సో గిది తెలంగాణ అనే పుస్తకం అనమాట ఆవిష్కరణ. సో ఇది రచించింది ఎవరు అంటే కార్టూనిస్ట్ శేఖరు. కొన్ని బుక్స్ ఇలా అడుగుతారనమాట, గిది తెలంగాణ అని చెప్పేసి కార్టూనిస్ట్ శేఖరు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మార్చ్ 26 వచ్చేసి రాజు న్యూస్ అని ఉండదు కదా. సో అది ఆ ఛానల్ని ప్రారంభించింది అనమాట కేసీఆర్. సో దీనికి సీఈఓ ఎవరు, ఈ రాజ్ న్యూస్కి సీఈఓ ఎవరు అంటే నారాయణ రెడ్డి, ఎడిటర్ కోహెడ్ సురేష్ అనమాట. సో ఈ న్యూస్ ఈ తెలంగాణ ఉద్యమం గురించి చాలా చెప్పేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మే 17కి ఏమవుతుంది అంటే హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో జయశంకర్, బి వినోద్ కుమార్ వీళ్ళు ఇద్దరు ఏంటి అంటే శ్రీకృష్ణ కమిటీని కలుస్తారనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 11th పాయింట్ అక్టోబర్ 2కి సో గన్ పార్క్ వద్ద కావడి కుండల పుస్తకం ఆవిష్కరణ జరుగుతుందన్నమాట. కావడి కుండలు ఎవరు రచించారు అని అడుగుతారు, కోయి కోటేశ్వరరావు అనమాట. సో సీమాంధ్ర కవులు తెలంగాణను కూడా రచిస్తాడు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కోటి బతుకమ్మల జాతర ఎప్పుడు జరుగుతుంది, అక్టోబర్ 15th జరుగుతుంది. ఎవరి ఆధ్వర్యంలో అంటే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో. నెక్స్ట్ వచ్చేసి నవంబర్ 25కి సో కిరణ్ కుమార్ రెడ్డి అంటే రోషయ్య రాజీనామా చేశాడనమాట. రోషే రాజీనామా చేయగానే కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. డేట్ ఇంపార్టెంట్, 2010 నవంబర్ 25కి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి శ్రీకాంతాచారి ఉన్నాడు కదా, 2009 డిసెంబర్ 3కి సూసైడ్ చేసుకొని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎల్బీనగర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద చనిపోతాడు సూసైడ్ చేసుకొని. సో నవంబర్ 29కి సూసైడ్ చేసుకుంటే డిసెంబర్ 3కి చనిపోతాడు అనమాట. సో తన తొలి వర్ధంతి సందర్భంగా సో ఇతనిది మోత్కూర్ అనమాట, పొడిచేడు గ్రామము అంటే యాదాద్రి భువనగిరి డిస్టిక్ అనమాట. ఇతని యొక్క విగ్రహం ఆవిష్కరిస్తాడనమాట. ఎక్కడ అంటే ఈ పొడిచేడు గ్రామంలో. నెక్స్ట్ వచ్చేసి వరంగల్లో టీఆర్ఎస్ పార్టీ చరిత్రలో భారీ బహిరంగ సభ జరుగుతుందన్నమాట డిసెంబర్ 16కి. నెక్స్ట్ ఇక లాస్ట్ వచ్చేసి డిసెంబర్ 30కి శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పణ అని చెప్పాను కదా. సో ఈ డేటు ఇవన్నీ 2010లో జరిగిన 16 పాయింట్స్ అనమాట, ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో మెయిన్గా చిదంబరం అధ్యక్షతన జరిగిన సమావేశము, అలాగే శ్రీకృష్ణ కమిటీల యొక్క నివేదిక, మానవహారము, ఈ వంట వార్పు ఇంపార్టెంట్ ఇవన్నీ. నెక్స్ట్ వచ్చి కొన్ని బుక్స్ ఉన్నాయి కదా, అవి కూడా చూసుకోవాలి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. Thank you. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో తెలంగాణ మూమెంట్లో భాగంగా 2011 ఇయర్లో ఏం జరిగిందో చూద్దాము. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ నేతృత్వంలో కమిటీ జరుగుతుందన్నమాట. సో 2011 అనమాట, ఇదంతా జనవరి 20కి. అయితే ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ నేతృత్వంలో కమిటీ జరుగుతుంది కదా, దాని యొక్క నినాదం ఏంటి అంటే కలిసి విడిపోదాం, విడిపోయి కలుసుందాం అని చెప్పేసి నినాదం అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అంటే కలిసి విడిపోదాం, విడిపోయి కలుసుందామని ఎవరి నేతృత్వంలో జరిగిన కమిటీలో అన్నారని చెప్పేసి స్టేట్మెంట్ వైజ్గా అడుగుతారనమాట. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జై బోలో తెలంగాణ సినిమా విడుదలైందనమాట. ఎప్పుడు అంటే 2011 ఫిబ్రవరి 4కి. అయితే డైరెక్టర్ ఎవరు అంటే ఎన్ శంకర్. అయితే సుదర్శన్ థియేటర్ దగ్గర కేసీఆర్ దీన్ని రిలీజ్ చేశారు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్. అయితే ఈ TAJC అంటే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది కదా, సో దీని నేతృత్వంలో అనేకమైన ఉద్యమాలు ప్రారంభమవుతాయి అనమాట. అంటే సహాయ నిరాకరణ ఉద్యమం అని చెప్పేసి, మిలియన్ మార్చు, సో సాగరహారం ఇలా అని చెప్పేసి చాలా అవుతాయి. సో అందులో భాగంగా ఫస్ట్ సహాయ నిరాకరణ ఉద్యమం అనమాట ప్రారంభం అవుతుంది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, మనకి ఆర్డర్ వైజ్గా ఫిల్ చేయమని చెప్పేసి అడుగుతారు. అయితే ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అంటే ఫిబ్రవరి 17th నుంచి మార్చి 4th వరకు జరిగింది. టోటల్ 16 days జరుగుతుంది. సో దీని యొక్క పోరాట పద్ధతి ఏంటి అంటే ఉద్యోగులు విధులు బహిష్కరించడము, సహాయ నిరాకరణ ఉద్యమము. అయితే శిస్తులు చెల్లించకపోవడం, టికెట్ లేకుండా ప్రయాణించడం, ర్యాలీలు, రహదారుల దిగ్బంధం ఇలా ఉంటాయన్నమాట. సో ఇందులో ఇంపార్టెంట్ మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 19th ఏమవుతుంది అంటే వాక్ ఫర్ తెలంగాణ అనమాట. సో ఇన్ సిటీస్లో అయితేనేమో అంటే పట్టణాలలో వాక్ ఫర్ తెలంగాణ, సో గ్రామాలలో ప్రతాప బేరి అనే పేరుతో జరుగుతుందన్నమాట. సో నేషనల్ హైవే 9 దిగ్బంధం అని ఉంటుంది. సో నెక్స్ట్ ఫిబ్రవరి 22 మోస్ట్ ఇంపార్టెంట్ 48 గంటల బంద్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మార్చి 1కి, ఇది కూడా ఇంపార్టెంట్ డేట్, పల్లె పట్టాలపైకి అనమాట. 2011 పల్లె పట్టాలపైకి మార్చి 1కి. నెక్స్ట్ మార్చి 4th. అయితే ఈ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు ఉంటారు కదా, ఉద్యోగ సంఘాలు కూడా రాష్ట్ర మంత్రులతో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఈ సహాయ నిరాకరణ ఉద్యమం అనేది స్టాప్ చేస్తారు. మరి ఆ ఒప్పందాలు ఏంటి అంటే
మరి ఆ ఒప్పందాలు ఏంటి అంటే, సో రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకై కమిషన్ అనేది ఒకటి తీసుకురావాలి. ఇది 14F అనేది ఉంది కదా, సో ఆ రద్దు కోసము ఢిల్లీ తీసుకెళ్ళాలన్నమాట. ఎవరిని అంటే ఈ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీని. నెక్స్ట్ అవుట్సోర్సింగ్ నియామకాలపై ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక 4th పాయింట్ వచ్చేసి మిలియన్ మార్చ్ అనమాట. ఈ మిలియన్ మార్చ్ వచ్చేసి మార్చ్ 10th జరిగింది. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద జరుగుతుందన్నమాట. సో మరి దీని యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటిదంటే, ఇది దేనిని ఆదర్శంగా తీసుకొని చేశారు అంటే, ఈజిప్టులో కైరో ఉంటుంది కదా, ఆ కైరోలో తెహ్రీక్ చౌక్ అనేది ఒక దిగ్బంధనం అనేది జరుగుతుంది. సో దానిని బేస్ చేసుకొని ఈ మిలియన్ మార్చ్ అనేది చేశారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఏ పార్టీ వాళ్ళు ఫస్ట్ ట్యాంక్ బండ్కి చేరుకున్నారు అంటే పీపుల్స్ న్యూ డెమోక్రసీ పార్టీ అనమాట. ఇది పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ట్యాంక్ బండిపై మొత్తం 32 అంటే ట్యాంక్ బండ్ పక్కన ఇట్లా ఉంటుంది కదా, సో అక్కడ 32 విగ్రహాలు ఉంటాయి అనమాట. అందులో ఆంధ్రప్రదేశ్ వాళ్ళవే 24 ఉన్నాయి, ఇక తెలంగాణ వాళ్ళవి 8 ఉన్నాయన్నమాట. సో ఆ తెలంగాణ 8 ఏంటివంటే రుద్రమదేవి, మహబూబ్ అలీ ఖాన్, పోతన, అబుల్ హసన్ తానిషా, మగ్దుమ్ మహముద్దీన్, సురవరం ప్రతాపరెడ్డి, రామదాసు, గౌతమిపుత్ర శాతకర్ణి, ఇలా 8 ఉంటాయన్నమాట. అయితే ఇవి ఎవరు ఏర్పాటు చేశారు అంటే 1986లో ఎన్టీఆర్ ఏర్పాటు చేశారనమాట. అయితే వీళ్ళు ఈ ఉద్యమంలో మిలియన్ మార్చ్ ఉద్యమంలో భాగంగా ఏం చేశారు అంటే 16 విగ్రహాలు అంటే ఏపీకి సంబంధించిన 16 విగ్రహాలని ధ్వంసం చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఆ రోజు మిలియన్ మార్చ్ జరిగింది కదా, అయితే పోతన విగ్రహం వద్ద స్పీచ్ ఇచ్చారనమాట. ఏ విగ్రహం వద్ద స్పీచ్ ఇచ్చారు కేసీఆర్ అంటే పోతన విగ్రహం వద్ద. అయితే నెక్స్ట్ 16 విగ్రహాలను మళ్ళీ ఏర్పాటు చేయాలి, ఇప్పుడు ధ్వంసం చేశారు కదా, మళ్ళీ ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వట్టి వసంతకుమార్ అధ్యక్షుడిగా ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తుందన్నమాట. సో ఇట్లా ఏర్పాటు చేయగానే దానికి వ్యతిరేకంగా మార్చి 14th ఏమవుతుందంటే తెలంగాణ జాగృతి, తెలంగాణ రచయితల వేదిక, ఈ సింగిడి తెలంగాణ రచయితల సంఘం అని ఉంటుంది కదా, సో ఇవన్నీ ట్యాంక్ బండ్పై తెలంగాణ స్వాభియాన యాత్ర అని చేశాయన్నమాట. సో స్వాభియాన యాత్ర ఎప్పుడు జరిగింది అంటే మార్చి 14th. ఇదొక పాయింట్. అయితే ఇక్కడ 8 విగ్రహాలు అని చెప్పాను కదా, 2012 అక్టోబర్ 5th 9వ విగ్రహంగా కొమరంబి విగ్రహం అనేది అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 2012 ఇయర్లో కూడా మళ్ళీ వస్తుంది డేట్, అంటే 2012 ఇక్కడ నోట్ పాయింటింగ్గా చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే తెలంగాణ ప్రజాభిమాన్ యాత్ర అనేది ఒక జరుగుతుంది. ఎప్పుడు అంటే సో ఏప్రిల్ 28th అనమాట. నెక్స్ట్ మంజీరా పుష్కరాలు మే 8th జరుగుతాయి. మెదక్లో కేసీఆర్ అటెండ్ అవుతారన్నమాట దీనికి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పత్రిక ఆవిష్కరణ ఎప్పుడు అంటే జూన్ 6th ఎట్ రవీంద్ర భారతి దగ్గర. ఈ డేట్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ కొత్తపల్లి జయశంకర్ చనిపోతారు జూన్ 21st. ఇవన్నీ 2011లో, అది గుర్తుపెట్టుకోండి. అయితే 14F అనేది ఉంది కదా, అది రద్దు చేసినట్లు కేంద్రం ప్రకటిస్తుంది అనమాట. ఎప్పుడు అంటే ఆగస్టు 12th 2011. నెక్స్ట్ సకల జనుల సమ్మె జరుగుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, సకల జనుల సమ్మె. నెక్స్ట్ సకల జనుల సమ్మె 2011 సెప్టెంబర్ 13th నుంచి అక్టోబర్ 24th వరకు జరుగుతుంది. టోటల్ 42 days జరుగుతుంది అనమాట. డేట్ ఇంపార్టెంట్, ఎన్ని డేస్ జరిగింది అనేది ఇంపార్టెంట్. అయితే వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఇదంతా ఏంటి, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కదా నిర్వహిస్తుంది. సో వీళ్ళు ఏం చేశారంటే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కదా తనకి నోటీస్ పంపించారనమాట. సో ఎప్పుడు అంటే జూలై 15th. సో ఆగస్టు 1st లోపు ఒక ప్రకటన చేయకపోతే మేము ఈ సకల జనుల సమ్మె చేస్తాము అని చెప్పేసి జూలై 14th నోటీస్ ఇచ్చారనమాట. ఎలాంటి రెస్పాండ్ లేకపోయేసరికి వీళ్ళు స్టార్ట్ చేశారనమాట దీనిని, సకల జనుల సమ్మెని. ఇది ఒక పాయింట్. అయితే ఇక 12th ఏం చేశారు, సెప్టెంబర్ 12th అంటే జనగర్జన సభ చేశారనమాట కరీంనగర్లో SRR కాలేజ్ వద్ద. ఈ టీఆర్ఎస్ పార్టీ చేసిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఈ సమ్మెలో వాళ్ళు పాల్గొన్నారంటే సింగరేణి కార్మికులు సమ్మెకు పాల్గొన్నారనమాట. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇప్పుడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు కదా ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, మీరు ఈ సమ్మెలో పాల్గొంటే మీకు పాల్గొన్నందుకు మీకు శాలరీస్ ఇవ్వబడవు అని చెప్పేసి ఒకటి నోటీస్ రిలీజ్ చేశాడనమాట. అయితే దానికి జవాబుగా దేవి ప్రసాద్ అనమాట, TNGO కార్యదర్శి అనమాట. ఇతను ఏమంటాడు అంటే, నేడు సమ్మెలో ఉన్న మేము పెండింగ్ ఫైళ్ళు క్లియర్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు అదనపు జీతం ఏమి ఇవ్వరు కదా అని చెప్పేసి కౌంటర్ ఇస్తాడనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందులో ఆర్టీసీ కార్మికులు, సెక్రటేరియల్ ఉద్యోగులు అందరూ పాల్గొంటారు. ఇది. నెక్స్ట్ సెప్టెంబర్ 21st ఏమవుతుందంటే తెలంగాణ వైద్య ఆరోగ్య ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఉంటుంది కదా, సో ఇది సకుటుంబ సమేతంగా మహాదీక్షలు చేస్తుంది. సెప్టెంబర్ 22nd 10 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో, అంటే సకల జనుల సమ్మె స్టార్ట్ చేసి 10 రోజులు అయిపోయిన సందర్భంలో పోరు గర్జన సభ జరుగుతుందన్నమాట ఖమ్మంలో. నెక్స్ట్ ఏంటిదంటే ఎవరి ఆధ్వర్యంలో అంటే న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో. ఇది.
నెక్స్ట్ సెప్టెంబర్ 24కి ఏం జరుగుతుందంటే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ 48 గంటల రైల్ రోకో, ఇంపార్టెంట్, రైల్ రోక్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మెట్రో వాటర్ బోర్డ్ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఏర్పడుతుందన్నమాట సేమ్ అదే రోజున. సో దానికి చైర్మన్ ఎవరు అంటే రాజేశ్వరరావు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ 2కి ఏం జరుగుతుంది అంటే ఢిల్లీలో రాజ్ఘాట్ ఉంటుంది కదా, అక్కడ మౌన దీక్ష పాటిస్తారనమాట, ఊరంతా ఉపవాసం అనే పేరుతో, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ అక్టోబర్ 24 వరకు జరుగుతుంది కదా, అక్టోబర్ 24కి ఏమవుతుందంటే ఈ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీకి ప్రభుత్వానికి ఒక ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందంతో ఇది ఆగిపోతుంది అనమాట. ఆ ఒప్పందం ఏంటి అంటే రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకై కమిషన్ ఏర్పాటు చేయాలి, G117 రద్దు కోసం చర్యలు తీసుకోవాలి, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను తిరిగి నియమించాలని చెప్పేసి రిపీట్గా ఇట్లాంటి ఒప్పందాలు జరుగుతున్నాయి అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సింగరేణి యాత్ర అనేది చేయాలని నిర్ణయిస్తుంది అనమాట. ఎప్పుడు 2011 నవంబర్ 9కి 3 గ్రూప్స్గా డివైడ్ చేసుకుంటుంది. ఒకటేమో కోదండరాము, ఇంకొకటి మల్లెపల్లి లక్ష్మయ్య, పిట్టల రవీందరు. అయితే ఏంటిది సింగరేణి యాత్ర చేయాలనుకుంటారు కదా. సో కోదండరాము వచ్చేసి ఖమ్మంలోని కోల్ బెల్ట్ ప్రాంతాన్ని సందర్శించడం, మల్లెపల్లి లక్ష్మయ్య వచ్చేసి కరీంనగర్ గోదావరి ప్రాంతాన్ని సందర్శించడం, పిట్టల రవీందర్ వచ్చేసి ఆదిలాబాద్లోని కోల్ బెల్ట్ ప్రాంతాన్ని సందర్శించడం అని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. సో అంతలోనే ఏమవుతుంది అంటే ఈ కోదండరామ్ని ఆలేరు వద్ద అరెస్ట్ చేస్తారు, మల్లెపల్లి లక్ష్మిని సిరిసిల్ల వద్ద అరెస్ట్ చేస్తారనమాట. ఓన్లీ పిట్టల రవీందర్ బృందం ఉంటుంది కదా గ్రూపు, ఓన్లీ కొత్తగూడెం శేషగిరి భవనంలో సమావేశం జరుపుకుంటారనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ సింగరేణి యాత్ర డేట్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి 12th పాయింట్, కొండా లక్ష్మణ్ బాపూజీ సత్యాగ్రహ దీక్ష చేస్తాడు. ఎక్కడ చేస్తాడంటే జంతర్ మంతర్ వద్ద. సో డేట్ ఇంపార్టెంట్, November 1 to November 7, 2011. సో మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ 2011 ఇయర్లో జరిగినాయి అనమాట. కొండా లక్ష్మణ్ బాపూజీ సత్యాగ్రహ దీక్ష జంతర్ మంతర్ ఎక్కడ, ఢిల్లీలో. ఇక 13th పాయింట్ వచ్చేసి చెరుకు సుధాకర్ అని ఉంటారు కదా, తను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయబడతాడు November 3కి. సో మాజీ డిఎస్పీ నళిని కూడా దీక్ష చేస్తుంది అనమాట December 9th నుంచి December 16th. ఇవన్నీ వచ్చేసి మనకు 2011 ఇయర్కి సంబంధించిన డేట్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. మీకు ఈ వీడియోస్ యూస్ఫుల్ అవుతున్నాయని అనుకుంటున్నాను. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో తెలంగాణ మూవ్మెంట్లో భాగంగా 2012 ఇయర్ రివిజన్ చేద్దాము. లాస్ట్ వీడియో వరకు 2011 వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో 2012 ఇయర్ రివిజన్ చేద్దాము. ఎవరైతే Group 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి క్విక్ రివిజన్ కోసము నేను ఈ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరు లైక్ చేయట్లేరు, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇక ఫస్ట్ పాయింట్లోకి వెళ్దాము. 2000 ఇయర్లో. సో 2000 ఇయర్లో ఏమవుతుందంటే February 3కి యమలోకంలో జై తెలంగాణ అనే మూవీ ఉంది కదా, సో అది రిలీజ్ అవుతుందన్నమాట. ఎవరి ఆధ్వర్యంలో మరి రిలీజ్ అవుతుంది అంటే రసమయి బాలకిషన్ అనమాట. ఇది ఫస్ట్ పాయింట్. యమలోకంలో జై తెలంగాణ మూవీ రిలీజ్ అవుతుంది February 3, 2012. ఇది ఫస్ట్ పాయింట్. మరి నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే మిలియన్ తెలంగాణ మార్చ్ పుస్తక ఆవిష్కరణ అనేది జరుగుతుందన్నమాట. సో ఎక్కడ అంటే సురవరం ప్రతాపరెడ్డి విగ్రహం వద్ద March 10కి. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి క్విట్ తెలంగాణ కార్యక్రమం జరుగుతుంది తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో July 30కి జరుగుతుంది అనమాట. ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒక ఇయర్ వైజ్గా చూసుకుంటే మనకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మనకు ఏమంటారు ఆర్డర్లో ప్లేస్ చేయమని అడుగుతారు కదా క్వశ్చన్స్లో, అలా. ఇక నెక్స్ట్ వచ్చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతారు ఎప్పుడు అంటే 2012 September 21కి. డేట్ గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి ఫేమస్ పర్సన్స్ ఇంపార్టెంట్ అనమాట. డేట్స్ కూడా అడుగుతారు మనకు. ఇంకా ఫిఫ్త్ వచ్చేసి సాగరహారము. సో తెలంగాణ మార్చ్ అనమాట. సో TJAC తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతాయి. సో నేను 2011 ఇయర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో సహాయ నిరాకర ఉద్యమం కావచ్చు, సకల జనుల సమ్మె కావచ్చు, ఇలాంటివన్నీ అని చెప్పేసి. సో ఇందులో వచ్చేసి సాగరహారం. సో ఈ సాగరహారం వచ్చేసి ఈ తెలంగాణ మార్చ్, దీని యొక్క నినాదం ఏంటి మరి? ఈ సాగరహారం అంటే ఇంటికో మనిషి, చేతిలో జెండా, చలో హైదరాబాద్ అనమాట. చలో హైదరాబాద్, ఇది నినాదం.
ఇక దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్లో వెంటనే ప్రవేశపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేయడం అనమాట సాగరహారం. సో అయితే ఇందులో కాంగ్రెస్ టీడీపీ పార్టీలు తప్ప మిగతా అన్ని పార్టీలు హాజరయ్యాయి. సో ఓన్లీ కాంగ్రెస్ టీడీపీ పార్టీలు అటెండ్ అవ్వలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించింది ఇంతే ఉంటుంది. సో నినాదం, ఉద్దేశం, డేట్ ఇంపార్టెంట్ అనమాట. మనకు ఆర్డర్ వైజ్గా ప్లేస్ చేయమన్నప్పుడు ఇట్లాంటివి మనకు తెలియాలన్నమాట డేట్స్. ఇక 6th పాయింట్ వచ్చేసి ట్యాంక్ బండిపై కొమరంభీం విగ్రహ ఆవిష్కరణ అనమాట. సో ఇది నేను 2011 వీడియోలో కూడా చెప్పాను కదా. సో 2010 అనుకుంటా. సో అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే అప్పుడు ఈ విగ్రహాలను ధ్వంసం చేస్తారు కదా. సో అందులో భాగంగా అనమాట ఇది ట్యాంక్ బండిపై కొమరంభీం విగ్రహ ఆవిష్కరణ 2012. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే 7th పాయింట్ 2011కి సంబంధించి సినిమా నంది అవార్డులు ప్రకటిస్తారనమాట. సో అందులో భాగంగా మరి తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఏ మూవీస్కి వచ్చినాయి ఏంటో అని చూద్దాము. ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రం వచ్చేసి జైబోలో తెలంగాణ. ఇక ఉత్తమ దర్శకుడు వచ్చేసి ఎన్ శంకర్ అనమాట. ఇతనికి వచ్చింది ఉత్తమ దర్శకుడికి. మరి ఉత్తమ గాయకుడు ఎవరికి వచ్చిందంటే గద్దర్కి వచ్చింది. సో పొడుస్తున్న పొద్దు మీద సాంగ్కి. సో రాజన్న చిత్రానికి 7 నంది అవార్డులు వచ్చాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి 8th పాయింట్ అఖిలపక్ష సమావేశం. ఇక స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. అఖిలపక్ష సమావేశము 2012 డిసెంబర్ 28కి జరుగుతుందన్నమాట. సో ఇది అప్పుడు కేంద్ర హోంమంత్రి ఎవరు అంటే సుశీల్ కుమార్ షిండే అనమాట. సో సుశీల్ కుమార్ షిండే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం అనేది జరుగుతుంది. అయితే ఈ సమావేశం ఆధారంగానే 2013 జూలై 30 CWC తెలంగాణ ఏర్పాటుని ప్రకటన చేసిందనమాట. సో అంటే ఈ సమావేశం బేస్ చేసుకుని 2013లో జూలై 30న CWC అనేది తెలంగాణ ఏర్పాటును ప్రకటన చేసిందనమాట. సో ఈ 8 పాయింట్స్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ వచ్చేసి మనకి యమలోకంలో జయ తెలంగాణ మూవీ రిలీజ్ అవుతుంది. ఇది మిలియన్ తెలంగాణ మార్చ్ పుస్తక ఆవిష్కరణ. 3rd పాయింట్ క్విట్ తెలంగాణ కార్యక్రమం జరుగుతుంది తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో. కొండ లక్ష్మణ్ బాబుజీ చనిపోతారు 2012 ఇయర్లో. సాగరహారము. నెక్స్ట్ వచ్చేసి ట్యాంక్ బండ్పై కొమరంభీం విగ్రహ ఆవిష్కరణ. సో మీకు తెలిసినట్లయితే ఈ ట్యాంక్ బండ్పై కొమరంభీం విగ్రహ ఆవిష్కరణ 2012లో ఎగ్జాక్ట్ డేట్ మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను అది కరెక్టో కాదో నేను రిప్లై ఇస్తాను. సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో 2013 ఇయర్లో ఏం జరిగిందో చూద్దాము. ఇక ఆ నెక్స్ట్ 2014. సో 14 వరకు అయితే మనకు కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంకా టూ వీడియోస్ రిమైనింగ్ ఉన్నాయి. సో ఈజీగా అంటే గ్రూప్ 2లో పేపర్ 4లో 50 మార్క్స్ మనకు 50 మార్క్స్ ఈజీగా ఎలా గెయిన్ చేయాలో నేను ఈ రివిజన్ క్లాసెస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో తెలంగాణ మూవ్మెంట్లో భాగంగా 2013 ఇయర్ రివిజన్ చేద్దాము. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయన్నమాట ఇందులో 2013 ఇయర్లో. లాస్ట్ వీడియోలో 2012 వరకు చూసాం కదా. ఈ వీడియోలో 2013 చూద్దాము. ఇక ఫస్ట్ పాయింట్ వచ్చేసి January 7th ఏం జరుగుతుంది అంటే సో తెలంగాణ ఎందుకు ఆలస్యం అవుతుంది అనే పుస్తకం ఎవరు రచించారు అంటే టంకశాల అశోక్ అనమాట. తిను రచించిన పుస్తకం ఆవిష్కరించారనమాట ఆ రోజు January 7th. ఇది తెలంగాణ ఎందుకు ఆలస్యం అవుతుంది అని చెప్పేసి కొన్ని బుక్స్ ఇచ్చి ఇట్లా మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా అడుగుతారు. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. గిది తెలంగాణ అని కూడా ఇంతకుముందుకు చెప్పాను కదా. సో దానికి రచయిత ఎవరో మీరు కామెంట్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది కదా. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 36 గంటల సమర దీక్ష జరుగుతుందన్నమాట ఇందిరా పార్క్ దగ్గర. సో January 27th, 28th. ఇది ఇంకో పాయింట్. ఇక 3rd పాయింట్ వచ్చేసి సాగరహారం. తెలంగాణ మార్చ్ రచించిన సాగరహారం పుస్తక ఆవిష్కరణ ఎవరు రచించారంటే పిట్టల రవీందర్ అనమాట. March 10th. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సంసద్ యాత్ర నిర్వహిస్తుందన్నమాట. సో ఆ పేరుతో 2 రోజులు సత్యాగ్రహ దీక్ష చేస్తుందన్నమాట. ఎక్కడ అంటే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సంసద్ యాత్ర ఎవరు ప్రారంభించారు అంటే సుమిత్ చక్రవర్తి అనమాట. ఈ సుమిత్ చక్రవర్తి ఎవరు మరి అంటే మెయిన్ స్ట్రీమ్ పత్రిక సంపాదకుడు. ఇది గుర్తుపెట్టుకోండి. April 29కి 30కి 2 days జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 5th పాయింట్ వచ్చేసి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ. సో ఇది ఏం చేస్తుందంటే పిలుపు మేరకు చెలో అసెంబ్లీ అనేది నిర్వహించడం జరిగిందనమాట June 14th. నెక్స్ట్ వచ్చేసి
తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లు సిడబ్ల్యూసి తీర్మానం చేసిందనమాట. డేట్ ఇంపార్టెంట్. సో ఇది ఏంటి సిడబ్ల్యూసి అంటే ఏంటి అని అడగొచ్చు. సో అని మీకు డౌట్ రావచ్చు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనమాట. సో ఫుల్ ఫామ్ ఇది జూలై 30కి తీర్మానించిందనమాట తెలంగాణ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర ఆర్థిక మంత్రి అప్పుడు ఎవరు అంటే చిదంబరం అనమాట. తను తెలంగాణ ప్రక్రియ ప్రారంభం అని చెప్పేసి ప్రకటించాడు ఆగస్టు 5. ఇది 2013 ఇయర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాంటోనీ కమిటీ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. యాంటోనీ కమిటీ ఆగస్టు 6, 2013. డేట్ ఇంపార్టెంట్, అధ్యక్షుడు ఎవరు ఇంపార్టెంట్, సభ్యులు ఎవరు ఇంపార్టెంట్, ఎందుకు ఈ యాంటోనీ కమిటీ అని చెప్పేసి ఇవి కూడా పాయింట్స్ ఇంపార్టెంట్. దీనికి అధ్యక్షుడు ఎవరు అంటే రక్షణ మంత్రి అనమాట, ఏకే యాంటోనీ. సో సభ్యులు వచ్చేసి దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్. సో నేను దీనికి ఒక కోడ్ నేను క్రియేట్ చేసుకున్నాను అనమాట, జస్ట్ ఆ నేమ్స్ ఐడియా కోసం అంతే. సో వి యాంటోనీ డిపి అనమాట. వి యాంటోనీస్ డిపి ఇది కోడ్. వి అంటే ఏంటిదంటే వీరప్ప మొయిలీ, యాంటోనీ అంటే అధ్యక్షుడు కదా యాంటోనీ, డి అంటే ఏంటి అంటే దిగ్విజయ్ సింగ్, పి అంటే అహ్మద్ పటేల్ అనమాట. సో ఇలా నేను గుర్తుపెట్టుకున్నాను, వి యాంటోనీస్ డిపి. అయితే ఈ యాంటోనీ కమిటీనే ఇంకొక పేరు ఏంటిదంటే విభజన కమిటీ అనమాట. అయితే ఈ యాంటోనీ కమిటీ ఎందుకు దీన్ని ఏర్పాటు చేశారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏం చేసింది, తీర్మానం చేసింది కదా తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెప్పేసి. సో దాంతో సీమాంధ్రలో ఆందోళనలు జరుగుతాయి. సో దాంతో యాంటోనీ కమిటీని ఏర్పరిచిందనమాట. సో ఆగస్టు 13కి 14కు కేంద్ర మంత్రులతో పార్లమెంట్ సభ్యులతో చర్చలు జరిపిందనమాట ఈ యాంటోనీ కమిటీ. అయితే ఏంటి అంటే ఆగస్టు 20కి ఈ తెలంగాణ రాష్ట్ర మంత్రులను కూడా కలిసిందనమాట. సో ఇది యాంటోనీ కమిటీ గురించి జస్ట్ సభ్యులు, డేట్, అధ్యక్షుడు ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సకల జన బేరీ జరుగుతుంది సెప్టెంబర్ 29కి. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటిదంటే రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదిస్తుంది. రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది ఎప్పుడు అంటే అక్టోబర్ 3కి. అయితే ఇక్కడ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనమాట, మంత్రుల బృందం అని చెప్పేసి ఒకటి ఏర్పడుతుంది. ఎవరి చైర్మన్గా అంటే ఏకే యాంటోనీ చైర్మన్గా అనమాట. మళ్ళీ ఏకే యాంటోనీ వస్తాడనమాట అక్టోబర్ 8కి. అయితే మరి ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ఎవరెవరు ఉన్నారు, ఏ మినిస్టర్స్ ఉన్నారో చూద్దాము. సుశీల్ కుమార్ షిండే, చిదంబరం, వీరప్ప మొయిలీ, జైరామ్ రమేష్, గుల్నాబీ ఆజాద్ అనమాట. ఈ సభ్యులకి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనమాట ఈ సభ్యులు. సో దీనికి 6 వారాల గడువు ఇచ్చారు, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ఎందుకు మరి అంటే రాష్ట్ర విభజన తర్వాత తలెత్తే సమస్యల గురించి పరిశీలించడానికి. సో ఇది అనమాట ఏది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక నోట్ పాయింట్ ఏంటి అంటే రాయల తెలంగాణ డిమాండ్ చేసింది ఎవరు అని అడగవచ్చు. జేసీ దివాకర్ రెడ్డి, టీజీ వెంకటేష్. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఫ్లోరైడ్ బాధితుల సమస్యల పరిష్కారం కోసం దీక్ష జరుగుతుందన్నమాట. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళు చేస్తారు అక్టోబర్ 10కి. ఇక తెలంగాణ విశ్వ బ్రాహ్మణ పోరుగర్జన సభ ఎక్కడ జరుగుతుందంటే నిజాం కాలేజ్లో జరుగుతుంది అక్టోబర్ 27కి. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో సో బషీరాబాగ్ ప్లేస్లో ప్రెస్ క్లబ్ ఉంటుందన్నమాట. అక్కడ సంపూర్ణ తెలంగాణ సాధన సదస్సు అనేది జరుగుతుంది అక్టోబర్ 29కి. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర కేబినెట్ తెలంగాణ ముసాయిదా బిల్లు ఉంటుంది కదా 2013. సో అది ఆమోదించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపించిందనమాట ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ రాష్ట్రపతి ముసాయిదా బిల్లుని ఆమోదించి హైదరాబాద్కి పంపించాడనమాట రాష్ట్రపతి. సో ఇప్పుడు ఈ ముసాయిదా బిల్లు ఉంది కదా హైదరాబాద్కి పంపించారు. దీనికి 6 వారాల గడువిస్తారనమాట. డిసెంబర్ 11 ఇది డేట్. ఇక డిసెంబర్ 31 వచ్చేసి అయితే అప్పుడు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు అంటే శ్రీధర్ బాబు అనమాట. సో కిరణ్ కుమార్ రెడ్డి అంటే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేశాడు అంటే ఈ శ్రీధర్ బాబుని తీసేసి ఆ ప్లేస్లో రీప్లేస్మెంట్ చేశాడనమాట. శైలజానాథ్ని ఈ శ్రీధర్ బాబు ప్లేస్లో పెడతాడనమాట. సో బదిలీ చేస్తాడు. సో ఎవరు అంటే కిరణ్ కుమార్ రెడ్డి చేస్తాడనమాట. నెక్స్ట్ వీడియోలో 2014 ఇయర్లో ఏం జరిగిందో చూద్దాము. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.
హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో లాస్ట్ వీడియో అనమాట 2014 ఇయర్ రివిజన్ చూద్దాము. సో ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ గురించి అడుగుతాడు అనమాట, బిల్లు గురించి. ఇవంతా బిల్లు గురించే ఉంటుంది, తెలంగాణ ఫార్మేషన్ బిల్లు. సో అదేంటి అంటే ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ శ్రీధర్ బాబు మంత్రి పదవికి రాజీనామా. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సో 2013 డిసెంబర్ 31కి అంటే ఈ బిల్లు స్టేట్లో అంటే ఈ అసెంబ్లీ బిల్లుపై డిస్కషన్ చేస్తాము అనే సందర్భంలోనే 2 days బిఫోరే అప్పుడు సీఎం ఎవరు, కిరణ్ కుమార్ రెడ్డి కదా. సో తను ఏం చేశాడంటే, సో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరున్నారు అంటే శ్రీధర్ బాబు ఉన్నారనమాట. సో శ్రీధర్ బాబుని తీసేసి సో ఆ ప్లేస్లో శైలజానాథ్ని పెట్టారనమాట. ఇది లాస్ట్ వీడియోలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దానికి ఈ శ్రీధర్ బాబు ఏం చేస్తారంటే ఈ మంత్రి పదవికి రాజీనామా చేస్తారనమాట January 2కి. సో ఇది ఫస్ట్ పాయింట్. ఇక January 8కి ఏమవుతుందంటే ఈ బిల్లుపై మొట్టమొదటి చర్చ అనమాట. ఎక్కడ, స్టేట్ అసెంబ్లీలో. సో ఫస్ట్ ఎప్పుడు డిస్కస్ చేశారు అంటే January 8కి అనమాట. సో వట్టి వసంత కుమార్ ప్రసంగంతో స్టార్ట్ అయింది. ఈ వట్టి వసంత కుమారు సో దీనిని తెలంగాణ అవసరం లేదని చెప్పేసి సమైక్యాంధ్రకు మద్దతుగా మాట్లాడతాడనమాట. సో అది పక్కకు పెడితే ఫస్ట్ మాట్లాడింది ఎవరు అంటే వట్టి వసంత కుమార్ అనమాట. ఇది గుర్తుపెట్టుకొని జస్ట్. తర్వాత ఈటల రాజేంద్ర కూడా ప్రసంగించారు. ఇది అంతగా అవసరం లేదు. తర్వాత ఏమవుతుందంటే ఈ సీఎం కుమార్ రెడ్డి తన అభిప్రాయం ఏమని చెప్పాడంటే బిల్లుని వ్యతిరేకిస్తున్నాను నేను అన్నట్టు చెప్పాడనమాట సీఎం. నెక్స్ట్ వచ్చేసి చంద్రబాబు నాయుడు ఏమంటారు అంటే ఈ బిల్లు తప్పుల తడక ఒరిజినల్ బిల్లు పంపాలని చెప్పేసి అంటారనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి స్టేట్మెంట్ వైజ్గా. బిల్లు తప్పుల తడక ఒరిజినల్ బిల్లు పంపాలని చెప్పింది అన్నది ఎవరు అని చెప్పేసి అడుగుతారు. సో ఇక్కడ ప్లేస్లో ఎలా అడుగుతారంటే క్వశ్చన్, బిల్లు తప్పుల తడక ఒరిజినల్ బిల్లును పంపాలని చెప్పేసి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నారని చెప్పేసి స్టేట్మెంట్ వైజ్గా వస్తుంది. సో అప్పుడు ఆ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందన్నమాట. సో అన్నది మాత్రం ఎవరు, ఇక్కడ చంద్రబాబు నాయుడు. ఇట్లా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటిదంటే సో ఈ సీఎం బిల్లును తిప్పి పంపించానమాట స్టేట్ నుంచి మళ్ళీ కేంద్రానికి తిప్పి పంపించినకు రూల్ 77 అనేది ఉంటుందన్నమాట. సో ఈ తీర్మానమును సభ్యులు మూజువాణి ఓటుతో ఆమోదించారనమాట. మూజువాణి ఓటు అంటే ఏంటి అంటే ఇక్కడ మనకు ఒక మ్యాటర్ తెలవాలి. అసలు మూజువాణి ఓటు అంటే మూజువాణి అంటే పర్సన్ కాదు. ఇక్కడ మూజువాణి ఓటు అంటే ఏంటిదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అసెంబ్లీలో ఉంటారు కదా, స్పీకర్ అడుగుతారు మీకు ఇది ఓకేనా, ఎస్సా నో అని అడుగుతారనమాట. సో ఎస్ అంటే ఎస్ అని అందరూ అరిచి చెప్పాలి, నో అంటే నో అని చెప్పాలన్నమాట 2 times. సో ఏది అరుపు ఎక్కువగా వినిపిస్తే అది మనం డిసిజన్ తీసుకుంటారనమాట. సో ఎలాంటి సందర్భాలలో ఈ మూజీవాణి ఓటు చేస్తారు అంటే సో ఎక్కువ వన్ సైడే ఉంటుంది. చాలా వరకు ఎక్కువ సభ్యులు ఒకే డిసిషన్ సైడ్ ఉన్నది అని అర్థమైనప్పుడు మాత్రమే ఈ మూజీవాణి ఓటు అనేది చేస్తారనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, జస్ట్ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ తెలంగాణ బిల్లును కేంద్ర క్యాబినెట్ ఎప్పుడు ఆమోదించింది అంటే February 7కి అనమాట. February 7కి ఆమోదించింది. ఇక నెక్స్ట్ వచ్చేసి February 9కి అనమాట బిల్లు రాష్ట్రపతి వద్దకు చేరిందనమాట. రాష్ట్రపతి వద్దకి చేరింది. నెక్స్ట్ వచ్చేసి ఇది February 9కి. నెక్స్ట్ ఏమవుతుంది అంటే కొన్ని సవరణలు చేస్తారనమాట. సో రాష్ట్రపతికి వద్దకు పోయినాక కొన్ని సవరణలు చేస్తారు. అదేంటి అంటే ఇప్పుడు ఖమ్మం డిస్టిక్లో కొన్ని ఉన్నాయి కదా ముంపు గ్రామాలు. సో అవి ఆంధ్రప్రదేశ్కి బదిలీ చేశారు కదా, అందులో భాగంగా పోలవరం ముంపు గ్రామాల సంఖ్యను 134 తగ్గిస్తూ కొన్ని సవరణలు చేసిందనమాట, చేంజెస్ చేసింది బిల్లులో. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, February 13th బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఎవరు ప్రవేశపెట్టారు? సుశీల్ కుమార్ షిండే అనమాట. ఇది 9th పాయింట్. ఇక 10th పాయింట్ ఏంటిదంటే February 18th మూజువాణి ఓటుతో లోక్సభలో బిల్లు ఆమోదించబడింది. లోక్సభలో బిల్లు ఎప్పుడు ఆమోదించబడిందని క్వశ్చన్ వస్తుంది, February 18th అనమాట. సో 19th ఏమవుతుందంటే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశాడనమాట. రాజీనామా చేస్తారు. అదే రోజు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెడతారనమాట. సో బిల్లుని ప్రవేశపెట్టిన డేట్ గుర్తుపెట్టుకోండి, ఆమోదించిన డేట్ కూడా గుర్తుపెట్టుకోండి. February 20కి రాజ్యసభలో బిల్లు ఆమోదించబడుతుంది. February. నెక్స్ట్ వచ్చేసి March 1కి రాష్ట్రపతి సంతకం ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనమాట. అంటే ఏంటి అంటే రాష్ట్రపతి సంతకంతో ఆ బిల్ అనేది చట్టంగా మారుతుంది. ఎప్పుడు సంతకం పెట్టారు రాష్ట్రపతి అని అడుగుతారు, March 1కి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సీఎం రాజీనామా చేశారు కదా, సో రాష్ట్రపతి పాలన విధించడం జరిగిందనమాట రాష్ట్రంలో. నెక్స్ట్ వచ్చేసి
మార్చి 2కి తెలంగాణ ఏర్పాటుకై ఆవిర్భావ తేదీ లేకుండా గెజిట్ అనేది నోటిఫికేషన్ విడుదల చేశారు. అంటే ఇప్పుడు జూన్ 2కి తెలంగాణ అవతరించిందని చెప్పేసి అది మెన్షన్ చేయకుండా, అంటే ఆవిర్భావ దినోత్సవం మెన్షన్ చేయకుండా గెజిట్ అనేది నోటిఫికేషన్ విడుదల చేసింది మార్చి 2కి. సో మార్చి 4కి అనౌన్స్ చేశారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా జూన్ 2గా ప్రకటిస్తారనమాట. సో ఇది 2014కి సంబంధించిన మ్యాటర్ అనమాట. సో ఇది లాస్ట్ వీడియో రివిజన్లో. మీకు నా వీడియోస్ యూస్ఫుల్ అవుతున్నాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.